మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. థ్యాంక్ యూ. టాలీవుడ్ హీరో ధర్మ మహేష్ పై ఒక కేసు నమోదైంది. తన భార్య గౌతమినే ఈ కేసు పెట్టారు. తనను వేధిస్తున్నారని, చాలా ఏళ్లుగా తమ మధ్య గొడవలు జరుగుతున్నాయని, తన బిడ్డను కూడా వేధించే పరిస్థితికి వచ్చారని తను కేసు పెట్టారు. పోలీసులు చాలాసార్లు ధర్మ మహేష్కి కౌన్సిలింగ్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయినా సరే మహేష్ తన వైఖరిని మార్చుకోకపోవడంతో చివరికి గౌతమి ఇక మీడియాను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నారు. ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని తను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అసలు ఈ మొత్తం గొడవ నుంచి తను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎందుకు మీడియా వరకు రావాల్సి వచ్చింది, అసలు పోలీస్ కేసులు ఎందుకు పెట్టారు, ఎప్పటి నుంచి గొడవలు అవుతున్నాయి, ఇంట్లో తేల్చుకోవాల్సిన విషయాలు ఎందుకని అసలు బయటకు వస్తున్నాయి, ఈ అన్ని విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడబోతున్నాం. ధర్మ మహేష్ ఒక 2 సినిమాల్లో హీరోగా పనిచేశారు. సింధూరం అండ్ డ్రింకర్ సాయి అనే ఒక 2 సినిమాల్లో ఆయన హీరోగా పనిచేసినట్లుగా తెలుస్తోంది. అసలు ఇప్పుడు పరిస్థితి ఏంటి, మీడియా ముందుకు రావాల్సినంత అవసరం ఏమొచ్చింది, అలాగే ఎందుకు అసలు ఈ కేసులు పెట్టాల్సి వచ్చింది, ఇలా అన్ని అంశాల గురించి మనం గౌతమితోనే మాట్లాడి తెలుసుకుందాం. గౌతమి మన ఆర్టీవీ స్టూడియోలో ఉన్నారు. ఇంత పెద్ద గొడవ జరుగుతున్న నేపథ్యంలో పోలీస్ కేసుల వరకు వెళ్ళారు. ఇప్పుడు ఏం జరగబోతోంది అనే ఉత్కంఠ ఖచ్చితంగా ఇరువైపుల నుంచి ఉంది. పోలీస్ కేసు పెట్టిన తర్వాత ఏదైనా ఫలితం ఉందా అసలు? ప్రముఖ ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు కేసు పెట్టాల్సి వచ్చింది, ఎప్పటి నుంచి గొడవలు ఉన్నాయి, తనని వేధిస్తున్నారు అంటూ చెప్తున్నారు. ఆ వేధింపులు ఎలా ఉన్నాయి, ఇక్కడి వరకు అసలు ఎందుకు రావాల్సి వచ్చింది, తన మాటలోనే తెలుసుకుందాం. హాయ్ గౌతమి. నమస్తే సార్, నా పేరు గౌతమి. మీరు ఇంట్రడక్షన్ ఇచ్చారు ఆల్రెడీ. ఇక్కడి వరకు రావటానికి కారణం ఏంటి అనేది క్వశ్చన్ అయితే చాలా ప్రయత్నించాను సార్. ఇప్పుడు తనకి ప్రెగ్నెన్సీ నుంచే నాతో కలిసి ఉండాలనే ఉద్దేశం అయితే లేదు. కంప్లీట్గా అతని రేంజ్ మారిపోయింది, అతనికి ఇప్పుడు కొత్త లైఫ్ ఉంది అనే పాయింట్లో ఉన్నాడు. అండ్ నన్ను కానీ నా బేబీని కానీ బయటికి చూపించుకునే ఉద్దేశం అతనికి లేదు. సో మేము ఒక ఊహాలోకంలో బతుకుతున్నాం. యాక్చువల్లీ అది రియాలిటీలో లేము మేము. అతను ఉన్న రియాలిటీకి రావాలి, లేకపోతే మేమైనా ఈ డెల్యూషన్ నుంచి బయటపడాలి. సో నా వరకు నేను తీసుకున్నాను. ఇప్పుడు నా బిడ్డ వరకు కూడా వచ్చింది కాబట్టి యాజ్ ఎ మదర్ నేను స్టాండ్ తీసుకుందాం అనుకుంటున్నాను సార్. ఎవరికైనా కూడా ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఇద్దరు పేరెంట్స్ వాళ్ళకి వరల్డ్ అవుతారు బిడ్డకి. సో తల్లి అనే ప్లేస్లో ఉన్న ఎవరైనా కూడా బిడ్డ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ప్రపంచాన్ని చూస్తారు. అది తల్లి అనే ఎప్పుడైతే ఒక ఉమెన్ మామ్ అవుతుందో ఆ పాయింట్ నుంచి అలా మారుతుంది. నేను నా బిడ్డ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తున్నాను, కానీ నా బిడ్డకి సేఫ్టీ ఉన్నట్టు నాకు అనిపించట్లేదు, లేకపోతే వాడికి ఒక ఎష్యూరెన్స్ ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. ఇప్పుడు నన్ను ఎలా అయితే అతను ఉమెనైజర్ అయిపోయి ఎంత హింస పెట్టాడో అదే హింస ఇక్కడికి తీసుకొస్తున్నాడు. కానీ వాళ్ళ ఫ్యామిలీ టాక్సిసిటీ నాకు ఏదైతే ప్రేమ పెళ్లి చేసుకొని మరీ తీసుకొచ్చి వాళ్ళ అమ్మా నాన్నకున్న ఈ డౌరీ అనే దీని గురించి నాకు ఎలా రుద్దాడో నా బిడ్డ మీద కూడా అదే పాయింట్స్ వెళ్తున్నట్టు నాకు అనిపిస్తున్నాయి సార్. అసలు సమస్య ఎక్కడ మొదలైంది, ఎప్పుడు మొదలైంది? అంటే మీరు లవ్ మ్యారేజ్ కదా, అంటే యాజ్ మాకు తెలిసినంత వరకు మీది లవ్ మ్యారేజ్. లవ్ అరేంజ్డ్ సార్. లవ్ అరేంజ్డ్, తర్వాత అరేంజ్డ్ అన్నారు. సో మరి అన్ని ఇయర్స్ లవ్ 2013 నుంచా మీ పరిచయం? 2013 నుంచి 19లో మ్యారేజ్ అయింది కదా. సో మరి అంత లాంగ్ రిలేషన్షిప్ ఉంది, ఆల్మోస్ట్ 6 years రిలేషన్షిప్ ఉంది, మ్యారేజ్ చేసుకున్నారు ఇష్టపడి. ఈ స్టేజ్ వరకు వచ్చినాయంటే ఖచ్చితంగా మీరు చెప్తున్నారు, అంటే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, నా బిడ్డకు ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. కొంచెం మాకు క్లియర్గా చెప్తారా అసలు ఎక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది? సార్ ఇతనికి ఉమెన్ హ్యాబిట్ ఉంది అని ఇప్పుడు నాకు ఓపెన్ అయిన అయితే చెప్పాడు. నా దగ్గర మొత్తం ఎవిడెన్స్తోనే మాట్లాడుతున్నాను. నేను ఒక లా చేసిన స్టూడెంట్ని, LLB డిగ్రీ ఉన్న అమ్మాయిని. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది అతను మాట్లాడింది. కాకపోతే నాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, ఉమెన్ అలవాటు అందరు అబ్బాయిలకి ఉంటుంది అని అతను జనరలైజ్ చేసి చెప్తాడు నాకు. కానీ వైఫ్కి రెస్పెక్ట్ ఉండదా? వైఫ్కి మ్యూచువల్ రెస్పెక్ట్ ఇవ్వరా? వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు హెరాస్ చేస్తుంటే స్టాండ్ తీసుకోరా? ఇప్పుడు ఇతనికి డబ్బు పిచ్చి ఉందా అనే క్వశ్చన్ వస్తే ఇతను నన్ను పర్సనల్గా కూర్చొని డబ్బు విషయంలో హెరాస్మెంట్ తక్కువే చేశాడు. మహా అయితే మా ఫాదర్కి ఉన్న ల్యాండ్స్ గురించి మాట్లాడతాడు, లేకపోతే పెళ్ళప్పుడు కార్ అన్నాడు, ఇలాంటివి అన్నాడు. కానీ అతను ఎలాంటి సైకాలజీలోకి వెళ్ళిపోతున్నాడంటే సార్, గంగ చంద్రముఖిలా మారింది అన్నట్టు వాళ్ళ ఫాదర్లా మారాలి అతను. వాళ్ళ ఫాదర్కి మల్టిపుల్ అఫైర్స్ ఉన్నాయని వాళ్ళ మదరే చెప్పారు నాకు. సో ఇప్పుడు వాళ్ళ మదర్ ఎంత టార్చర్కి గురయ్యారో నాకు తెలియదు. కానీ
వాళ్ళ మదర్ కూడా ఇతను మల్టిపుల్ అఫైర్స్కి అయితే ఇండైరెక్ట్గా హెల్పే అవుతున్నారు. సో అంటే తినకి అఫైర్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. 100% చేస్తున్నారు సార్. అండ్ నన్ను నా బిడ్డను దాస్తున్నారు. నా బిడ్డకు ఫస్ట్ బర్త్డే చేయలేదు. ఏంటంటే మా రిలేటివ్స్తో మాకు ఇష్యూస్ అంటారు, లేకపోతే మేము వాళ్ళని పిలవలేమంటారు. అసలు ఒక బిడ్డకు కావాల్సింది ఏంటి సార్? సొసైటీలో ఒక ఫాదర్ అయిన ఐడెంటిటీ లేనప్పుడు ఇప్పుడు అసలు ఏదో మనీ అంటున్నారు, లేకపోతే అమ్మాయిలు గోల్డ్ డిగ్గర్స్ అంటున్నారు. అసలు ఆ మాట మాట్లాడటానికి సార్ నేను ఒక ఇండివిజువల్ని, నాకు 3 డిగ్రీలు ఉన్నాయి. నా బిడ్డను నేను ఈరోజు నేనే నా కష్టంతో పెంచుకుంటున్నా. జనవరి నుంచి అతను నాకు ఫైనాన్షియల్గా ఎలాంటి హెల్ప్ చేయట్లా. జనవరిలో మాకు ప్రొఫెషనల్ లింక్స్ కూడా ఉన్నాయి. మేము న్యాయంగా విడగొట్టుకున్నాం. ఆ రోజు న్యాయంగానే బిహేవ్ చేశాడు, న్యాయంగా వెళ్ళాడు. అక్కడి నుంచి నాకు ప్రాబ్లం తేనని ప్రామిస్ చేశాడు. ఇప్పుడు ప్రొఫెషనల్గా కూడా ప్రాబ్లం తెస్తాను. అతనికి వైఫ్ అనేది ఎలా అయిపోయిందంటే, ఒక బిడ్డ పుట్టాక ఒక లైసెన్స్ వచ్చింది. ఆ లైసెన్స్ ఏంటంటే ఎలాంటి ఎక్స్ప్లాయిటేషన్ అయినా నేను చేస్తా, నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే నా భార్యవి. మళ్ళీ నీకు నేను బయటికి తీసుకెళ్తానా? తీసుకెళ్ళను. నిన్ను సోషల్ మీడియాలో పెట్టుకుంటానా? పెట్టుకోను. నిన్ను మా అమ్మ రోజు పేరెంటాలకి రోజుకో పేరెంటానికి వెళ్తుంది సార్. ఆవిడ ఏ రోజైనా నన్ను ఒక్క ఫంక్షన్కి తీసుకెళ్ళిందా? మీరు వాళ్ళ రిలేటివ్స్నైనా ఎవరినైనా అడగండి. అంత చూపించుకోలేనప్పుడు 10,000 మందిని కూర్చోబెట్టి పెళ్ళెందుకు చేశారు సార్? చేయమని నేను అడగలేదే. నా పెళ్ళి ముందు రోజు కూడా మా చాటింగ్లు ఉన్నాయి, మన ఇద్దరం పెళ్లి చేసుకోవద్దు అని అడగటం. పెళ్ళికి ముందు కూడా అడిగా నేను. ఎందుకంటే వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ పద్దాకి డిఫరెన్సియేషన్ చూపిస్తున్నారు. ప్రతి పాయింట్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మాకేదో ఉంది, వీళ్ళకేదో లేదు. ఆ ఉన్నది నాకు ఎప్పుడు కనపడలా, మాకు లేనిది నాకు ఏ రోజు కనపడలా. నన్ను చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్లో చదివించారు మా ఫాదర్. నాకు ఏ రోజు లోటు లేదు. నాకు అతను పరిచయం అయ్యే రోజు అతని కంటే మంచి కారులోనే నేను తిరుగుతున్నాను. సడన్గా బయటికి ఇప్పుడు ప్రపంచానికి గౌతమి ఏం లేని వ్యక్తి, ఆ అమ్మాయికి అసలు ఏమీ లేదు. ఏదో ఇప్పుడు ఈ క్యారెక్టర్ అసాసినేషన్స్ చేసే ముందు సార్ ఆరోపణలకి ఆధారాలకి తేడా ఉంటుంది. ఆరోపణలు చేస్తున్నాడు సరే, ఆధారాలు ఇవ్వమనండి. నేను డబ్బు మనిషినని నా సర్కిల్ పిలవమని నా ఇన్స్టాగ్రామ్లో ఉంటారు కదా నేను ఫాలో అయ్యే వాళ్ళు, 10 మందిని పిలవండి. ఏ రోజు నేను డబ్బు మనిషిగా బిహేవ్ చేశానో నాకు చెప్పమనండి. అంటే ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని బిడ్డను కంటే ఏ స్టాంప్స్ అయినా వేసే వైట్ పేపరా వేసేస్తారా? లేబుల్స్ వేసేస్తారా? వేసేస్తే తీసుకోవాలా? నేను మ్యూచువల్ డైవర్స్ ఇవ్వు అని జనవరి నుంచి వెంటబడుతున్నా. అతనికి ఒక ప్రొఫెషన్ ఉంది. అండ్ నా గుడ్డో బ్యాడో నాకు తెలియదు, కానీ ఇతని ప్రొఫెషనల్లో ముందుకెళ్ళటానికి నా సహాయం కూడా ఉంది. నేను తిరుపతి కొండెక్కా చాలాసార్లు ఇతను ఇంత సక్సెస్ఫుల్ అవ్వాలి అని. అతనికి సింధూరం షూట్ అప్పుడు ఫుడ్ పాయిజన్ అయితే 140 స్పీడ్లో వెళ్ళాను నేను కారు వేసుకొని మా ఊరు నుంచి కాకినాడ వరకు. బ్రేక్ లేదు నాకు, రాజమండ్రి వరకు బ్రేక్ పడకుండా వెళ్ళాను నేను అర్ధరాత్రి. ఒక అమ్మాయిని ఎందుకు వెళ్తా సార్? హస్బెండ్ అనే పాయింట్ లేకపోతే. అండ్ ఇప్పుడేదో అతని మీద లవ్ ప్రూవ్ చేసుకోవాలని కాదు. మా రిలేషన్షిప్లో అతనికి 2 సర్జరీలు అయినాయి. ఒకటి సైనస్ అయింది, ఇంకొకటి అపెండిసైటిస్ అయింది. ఈ 2 సర్జరీస్లో అతనితో ఎవరితో ఉన్నారు? హాస్పిటల్స్కి వెళ్ళి చెక్ చేయండి మీరు. వాళ్ళ అమ్మ ఉన్నారా? వాళ్ళ నాన్న ఉన్నారా? ఎవరున్నారు? వాళ్ళ అక్క ఉన్నారా? ఈ రోజు మేము ఏదో సక్సెస్ఫుల్ అయ్యామని వచ్చి కూర్చుంటున్నారు, కానీ ఎవరున్నారని? నా ప్రెగ్నెన్సీలో ఇతను ఉన్నాడా? బిడ్డ ఇద్దరికి పుట్టేనే అస్సలు లేడు సార్. ఏమన్నా అంటే నా మొహం చూస్తే చిరాకు వస్తుందంట, నేను లావ్ అవుతున్నానంట. అసలు ఇంత లావ్ ఎందుకు అవుతున్నాను? నాకేం చెప్పాలో అర్థం అవ్వలా. మళ్ళీ ఇతను చెప్పి బయటికి చెప్తే రోడ్డు ఎక్కినట్టు. ఇప్పుడు రోడ్డు మీద ఉన్న వాళ్ళందరినీ నువ్వు తెచ్చి ఇంట్లో నా దగ్గర కూర్చోబెట్టొచ్చు, నన్ను బెదిరిస్తాడు. సో అమ్మాయిలతో నేను తిరుగుతున్నాను, వాళ్ళు నీలా క్లాస్ ఉన్న అమ్మాయిలు కాదు, వాళ్ళు నాతోనే కాదు చాలా మందితో పబ్లిక్ ప్రాస్టిట్యూషన్ చేస్తారు. నిన్ను రోడ్డును లాగి వాళ్ళు కొట్టటాలు తిట్టటాలు చేస్తే నువ్వేం చేస్తావు? నేను నా బిజినెస్, నేను నా ప్రొఫెషన్ నేను చేసుకుంటుంటే మెసేజ్లు పెట్టిస్తాడు ఆ అమ్మాయితో. నాకు అమ్మాయి నాకు మెసేజ్లు పెడుతుంది. అసలు నా ప్రొఫెషన్కి ఆ అమ్మాయికి సంబంధం ఏంటి సార్? నేనేమన్నా ఒక షుగర్ డాడీని పట్టుకోనో లేకపోతే ఒక మగాడిని పట్టుకోనో ఎదిగిన వ్యక్తిని అయితే కాదు. ఇంకా నా లైఫ్లో ఉన్న మగాడిని నేను ఎదిగేలా చేసుకున్నా. నాకున్న స్కిల్ అంతా తెచ్చి నా హస్బెండ్కే పెట్టాను నేను. ఏ రోజు ఏం మెసేజ్ పెడుతున్నారు వాళ్ళు? నా ప్రొఫెషన్లో దూరటానికి ట్రై చేస్తుంది సార్ అమ్మాయి. దూరి నాకు గైడెన్స్, నేనంట చేయలేనంట పని అమ్మాయి చేసి పెట్టిద్దంట నాకు. మరి ఇన్ని సంవత్సరాలు ఆమె చేసిందో అసలు స్ట్రైట్ కట్గా ఒక క్వశ్చన్ అడుగుతా సార్. ఈరోజు ఒక 1.5 కోటి కారులో తిరుగుతున్నాడు, ఓకే. నాకు పరిచయం అయినప్పుడు అబ్బాయి స్విఫ్ట్ డిజైర్ కారు. నేను దాన్ని చీప్ అనట్లా, నేను ఇప్పటికీ స్విఫ్ట్ అనే కారులోనే తిరుగుతా. నాకు ఏ కార్లు చీప్ కాదు, ఏ మనుషులు చీప్ కాదు. నేను ఏ రూట్స్ నుంచి వచ్చానో నాకు ఎప్పుడు గుర్తుంది. ఈ వ్యక్తి ఈ కారులు చూసి వస్తున్న అమ్మాయిలతో నన్ను చీప్గా మాట్లాడిస్తున్నాడు కదా.
ఏ జిల్లాలో పెరిగాడు, ఏ కమ్యూనిటీలో పెరిగాడు, లేకపోతే ఎలాంటి మనుషుల మధ్యలో పెరిగాడు, వాళ్ళ అమ్మ ఇదే నేర్పిస్తుందా? పొద్దున్న లెగిస్తే గుళ్ళకి వెళ్ళిపోయి నీతులు న్యాయాలు చెప్పేస్తే కల్చర్ ఉన్నోళ్ళు అయిపోతారా? వీళ్ళ సిస్టర్ వచ్చి నాకు బిడ్డ పుడితే 2వ నెల నేను పాలిస్తుంటే నేను చచ్చినంత తొట్టేసి చెప్తున్నాను, నా ముందు కూర్చొని నీ బిడ్డ 5 ఏళ్లే, అంతకు మించి బతకడు. నేను నర్సరావుపేటలో ఒక అఘోరాతో చెప్పించాను. వాడు నాకు చెప్పాడు, అసలు అఘోర ఎవరో తీసుకురమ్మనండి, ఓపెన్గా తీసుకొచ్చి అసలు చిన్న పుట్టిన బిడ్డ గురించి అలా చెప్తారా? అసలు అతను ఎవరు చెప్పడానికి? అసలు ఆమె ఎవరు సార్ జాతకాలు చూపించడానికి? షీఈస్ జస్ట్ హిస్ సిస్టర్. ఆమెకేంటి రైట్? ఇప్పుడు స్కూల్ జాయిన్ చేయమని చెప్పు, మంచి స్కూల్ అన్న నచ్చితే చెప్పు, లేదా ఒక బొమ్మ తెచ్చివు. నా పిల్లాడి జాతకం నీకెందుకు? అంతే కదండి సార్, ఇతనికైనా ఉండాలి కామన్ సెన్స్. నా పిల్లాడి జాతకం నీకెందుకు అని. ఆమె వచ్చేమో నా బిడ్డ చచ్చిపోతాడని చెప్పిద్ది, వీళ్ళ మమ్మీ ఏమో ఆమె వెనకేసుకొస్తుంది. సార్ నా బిడ్డ ఫస్ట్ బర్త్డే చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు సార్. ఈ రోజున ఇంతమంది అమ్మాయిలు మెయింటైన్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నా బిడ్డ ఫస్ట్ బర్త్డే చేయడానికి డబ్బులు లేవు. మేము మా బిజినెస్ డబ్బులతో మేము ఫారిన్ ట్రిప్ వెళ్ళి ప్రైవేట్గా చేసుకున్నాం బర్త్డే. దానికి నాకు అసలు ఒక పెద్ద ఊహాలోకం చూపించాడు. నేను పెద్ద సెలబ్రిటీని, మనం ఒక సాంగ్ కొట్టించుకుందాం, ఇప్పుడు వెళ్ళి మనం మాల్దీవ్స్లో బర్త్డే చేసుకుందాం, మనం ఇలా ఒక సాంగ్ కొట్టించుకొని వదులుదాం. అసలు ఆ సాంగ్ కొట్టించుకొని వదలటానికి అసలు తండ్రిని ఎక్కడ చూపించుకున్నాడు సార్ అతను? అంత ముద్దుగా మాకు బిడ్డ పుడితే బిడ్డను చూపించుకోలేరా? సరే అతను మగాడు, తప్పులు చేస్తున్నాడు, ప్రివిలేజ్ ఉంది, అతను చెప్పుకుంటున్న స్టైల్లోకే నేను వస్తా. వాళ్ళ అమ్మ నాన్న కూడా మాకు మగపిల్లాడు ఉన్నాడు, మేము ఇంత గ్రేట్ అని ఫీల్ అవుతున్నారు. నువ్వు డౌరీ తేలేదు, మాకు 500 కోట్లు మ్యాచెస్ వచ్చాయి, నువ్వు నాకు 500 కోట్లు మ్యాచ్ తేలేదు, మేము ఇంత ప్రివిలేజ్డ్ అని చెప్పుకుంటున్నారు. వాళ్ళక్క మాట మెదిలితే వచ్చి నన్ను అరిసిద్ది, లేకపోతే నా కొడుకు మీద ఏదో టాక్సిటీ స్నేక్ లాగా విషం చల్లుతూ ఉంటుంది. నేను ఇదంతా యాక్సెప్ట్ చేస్తాను. ఇతను బిడ్డను ఎందుకు చూపించుకోడు సార్? షీ టీంలో నేను కేసు పెట్టాక షీ టీంలో ఆ మేడం అడిగారు, నువ్వు ఎక్కడ పెట్టావు? నీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయి, నువ్వు ఎక్కడ చూపించావు నీ బిడ్డని? ఎక్కడ చూపిలా. ఆ తర్వాత బిడ్డతో ఫోటోలు పెడుతున్నాడు. ఇప్పుడు ఇతనికి సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చి మంచోడిని వదులుకునేటానికి నేను అమాయకురాలని కాదు సార్. ఒక మంచోడు, నా భర్త మంచోడే ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు అతనికి నాకు అసలు అవసరం లేదు. నాకు వద్దు అంటే వద్దు అంతే. నేను వద్దు అనే పాయింట్కి రావడానికి నేను ప్యానిక్ అటాక్స్కి గురయ్యాను, నేను హాస్పిటలైజ్ అయ్యాను, నాకు పుల్లింగ్ లెగ్ సిండ్రోమ్ అనేది వచ్చింది. నేను ఒక ఉమెన్గా నా బిడ్డకు పాలిచ్చుకుంటా ఏడ్చుకుంటా పడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. నా బిడ్డ మళ్ళీ నేను ఏడుస్తా పెరగటం చూస్తే వీక్గా అవుతాడని చాలా స్ట్రెంగ్త్ తెచ్చుకొని బాత్రూమ్కి వెళ్ళి కూర్చొని ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. తిరుపతి కొండెక్కి ఒక్కసారి నా గురించి నేను మొక్కా, ప్రతిసారి అతని గురించే మొక్కా. ఒక్కసారి నాకు ఈ టాక్సిటీ నుంచి బయటికి తీసుకురా దేవుడా అని. ఇప్పుడు ఇతనికి సంబంధించి ఉండొచ్చు సార్, ఇప్పుడు ఇతను ₹1,00,000 ఇస్తే వచ్చి మాట్లాడుతున్న అమ్మాయిలు ఉండొచ్చు, అలా నా లైఫ్లో కూడా ఉంటారేమో. నేను ఎప్పుడు ట్రై చేయలే. నేను ₹1,00,000 ఇస్తాను వచ్చి ఇతని గురించి మాట్లాడు అంటే మాట్లాడే వాళ్ళు ఉంటారేమో. కానీ ఇతను కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఎలుకలు పడే ఇంట్లో కూర్చొని ఎలుకలు పట్టుకుంటా అతని పక్కన ఉండాల్సిన అవసరం నాకు లేదు సార్. మా ఇంట్లో ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నది ఏంటో నాకు తెలియదు, వాళ్ళ ఊహాలోకం, వాళ్ళ మీర్జాపూర్ సంస్థానం ఏంటో నాకైతే తెలియదు. నేనేం గోల్డ్ డిగ్ చేస్తున్నానో నాకు క్లారిటీ లేదు. ఇప్పుడు అతను చెప్తుంది నిజమైతే నా ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్ ఉంది పెళ్ళికి ముందు, పెళ్ళాక వాళ్ళ ఇంట్లో అటాచ్డ్ బాత్రూమ్ లేదు. వాళ్ళ అక్క డోర్ వేసుకొని 11 దాకా రాణిలా పడుకుంటే నాకు పీరియడ్స్ వచ్చినా కూడా నేను పైనుంచి కిందకి రావడానికి వెయిట్ చేయాలి, బాత్రూమ్ యాక్సెస్ లేదు నాకు. ఇంత హింసకు గురి చేస్తా ఏంటి సార్ వీళ్ళ దగ్గర నేను గోల్డ్ డిగ్ చేసుకోవాల్సింది? నాకు అర్థం కాదు. మ్యూచువల్ ఇస్తానంటే రావటానికి ఏంటి ఎక్స్ప్లాయిట్ చేస్తారా? ఎంతని తీసుకోవాలి నేను? అంటే పెళ్ళి చాలా రకాలుగా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మీ బిడ్డకు కూడా ప్రాబ్లం అని చెప్తున్నారు. పెళ్ళి అయ్యే టైంకి మీరు చెప్తున్నారు అంటే తన మదరు ఫాదర్తో అప్పటికే మీకు క్లారిటీ వచ్చింది, పెళ్ళి వద్దని నేను అడిగానని కూడా చెప్పారు. హౌ డిడ్ హీ కన్విన్స్ యూ? మరి పెళ్లి తర్వాత అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అసలు ఈ ప్రాబ్లం మీకు? పెళ్ళికి ముందు కూడా ప్రాబ్లం ఉందా, పెళ్లి తర్వాతే ఉందా? సార్ యాక్చువల్గా అతను నాకు పరిచయం అయిన ఫస్ట్ 6 months మేము Cloud9లో ఉన్నాం. నన్ను Cloud9లోనే పెట్టాడు అతను. నేను డినై చేయను. నాకు హాస్టల్లో కూర్చొని కేక్ తినాలని ఉందంటే 9 kg కేక్ వచ్చేది నా హాస్టల్కి. అంత Cloud9లో పెట్టాడు నన్ను. నన్ను ఫస్ట్ మీటింగ్ నుంచి అతను నాకు చెప్పింది నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని. ఏ రోజు లవ్ చేస్తానని చెప్పలేదు, లేకపోతే నీతో తిరుగుతానని చెప్పలేదు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను గౌతు అనే ఎష్యూరెన్సే ఇచ్చాడు ఫస్ట్ మీట్ నుంచి. అతనికి ఉమెన్ హ్యాబిట్ ఉందని ఇప్పుడు చెప్తున్నాడు, నాకు అప్పటి నుంచే ఉందని. నాకైతే ఏ రోజు ఆ డౌట్ లేదు అతని మీద. కానీ ప్రెగ్నెన్సీ నుంచి ఓపెన్ అయిపోయింది అది.
ప్రెగ్నెన్సీ అనేది ఒక లైసెన్స్ ఇచ్చింది. వేరే రూమ్లో ఓపెన్గా పడుకోవటం. సార్ ఒక కపుల్ మధ్యలో ఒక మనిషి చీట్ చేస్తున్నారు అంటే ఆపోజిట్ వ్యక్తికి గట్ ఫీలింగ్ తెలుస్తుంది. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ బిహేవియర్లో చేంజెస్ తెలుస్తాయి. అతని ఫోన్కి లాక్ మారిద్ది. అతని ఫోన్ ఎప్పుడు ఇలా ఉండదు, ఇలా ఉంటుంది. చాలా మారుతాయి ఒక కపుల్ మధ్యలో. ఒక వైఫ్కైనా హస్బెండ్కైనా ఈజీగా అర్థమైపోయింది ఆపోజిట్ పర్సన్ ఏమైనా చేస్తున్నారంటే. నాకు నా ప్రెగ్నెన్సీ నుంచి అతను నన్ను చీట్ చేస్తున్నాడని వెరీ క్లారిటీగా తెలుసు. అండ్ ఫస్ట్ గొడవ మాకు June 9th అయింది 2023లో. ఆ రోజు నేను 3 months 4 months ప్రెగ్నెంట్ని. ఆ రోజు ఒక అమ్మాయి గురించి గొడవ పడ్డాడు నాకు. ఇతని యూత్లో ఒక అమ్మాయి. ఆ పాప ఇప్పటికీ ఇతను ఫ్లాట్కి వస్తుంది. ఇతను అమ్మాయిని ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి అసలు అదేం మనిషో మరి. ఆ అమ్మాయి కూడా నాలాగే ఒక ఇన్ఫ్లుయెన్సర్. అలా ఎలా చేస్తుందో నాకు తెలీదు. ఆ వ్యక్తికి గురించి గొడవపడి నా పొట్ట మీద చేతులేసి తోసాడు సార్ నన్ను. కంప్లీట్గా నేను వెనక బెడ్ మీద పడ్డాను. అంటే అక్కడ బిడ్డ నాకంటే ఆ వ్యక్తులు ఇంపార్టెంట్ అని కాదా? ఇప్పుడు 4 గోడల మధ్యలో జరిగింది కాబట్టి నేను చేయలేదు అంటాడు. ఒకానొక టైంలో నన్ను కొట్టిన ఎవిడెన్సెస్ నా దగ్గర ఉన్నాయి. వాటి గురించి ఏమంటాడు? యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ అతనికి ఫస్ట్ నుంచి ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో కూడా ఏదో మరి రేవంత్ రెడ్డి గారి కన్నా లోకేష్ గారి కన్నా మేమే ఎక్కువ అనే పాయింట్లో ఉంటారు. ఎందుకుంటారో నాకు తెలీదు. వాళ్ళ ఇంట్లో ఉండాలి అంటే వాళ్ళ ఫాదర్ పెళ్ళైన 1 week నన్ను కూర్చోబెట్టి నాకు క్లాస్ స్పీకరు, మీ ఫాదరు మా అబ్బాయితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నేను మా వైఫ్ వాళ్ళ కజిన్ చెవుగోసా, నేను మా అత్తని కొట్టా, నేను మా మామని కొట్టా, నేను నా పెళ్ళాన్ని ఇప్పటికీ రక్తం వచ్చేలా కొడుతుంటా, మా అబ్బాయికి మీ నాన్ననే ఏమన్నా అంటాం చాలా చిన్న విషయం, గుర్తుపెట్టుకో. ఏంటి సార్ ఇది అన్న చెన్నకేశ్వరరెడ్డి సినిమానా? నాకు అర్థం కాదు. అలా ఫ్రాక్షనిజం ఉన్నోళ్ళు నిజంగా అంతుంటే బయట మగాళ్ళ మీద చూపించుకోవాలి సార్. ఇంట్లో ఆడవాళ్ళ మీద ఏంటి? వచ్చి ఆడవాళ్ళ మీద చూపిస్తారా? ఏం చేశానని నేను ఇతన్ని నమ్మి నా ఫ్యామిలీని మొత్తాన్ని, నా ఎడ్యుకేషన్ని, నాకు MBAలో ఫస్ట్ ఇయర్ అయిపోయాక సెకండ్ ఇయర్ US వెళ్ళే ఆపర్చునిటీ వచ్చింది. నాకు ఓకే, అది నేను హ్యాపీగా వెళ్ళిపోతా. ఆ రోజు నన్ను ఆపి నీ వీసా చింపేస్తా, నీ పాస్పోర్ట్ చింపేస్తా, నువ్వు నా దగ్గర ఉండాల్సిందే, నువ్వు లేకపోతే నేను బతకలేనని బెదిరించాడు. ఏమయ్యాడు ఇప్పుడు? ప్రెగ్నెన్సీ నుంచి నేను ఒంటరిగా ఎందుకుంటున్నాను? ఇతన్ని నమ్మి ఇతన్ని పెళ్లి చేసుకొని సగం జీవితం నాశనం చేసుకున్నా, బిడ్డను కానీ పూర్తి జీవితం నాశనం చేసుకున్నా. అదేంటి సార్? ఎవరితో అయినా ఉంటే గ్రాఫ్ పెరగాలి కానీ ఇలా తగ్గిద్దేంటి? ఎమోషనల్ గ్రాఫ్ ఎమోషనల్గా డ్రైన్ అవ్వటం, కూర్చొని యాడ్ అవటం, ఇదే జీవితం. ఇంకా ఎన్నాళ్ళని ఇతను నా వైపు తిరిగి చూస్తాడని, లేకపోతే ఈ అమ్మాయిలు ఇప్పుడు ఇతని కార్లు, ఇతని సోకులు చూసి వస్తున్న అమ్మాయిలను వదిలేసి నన్ను చూస్తాడని, బిడ్డను బయటికి చూపించుకుంటాడని. నేను అన్న సీరియల్లో ఎప్పుడో పాతకాలం 90sలో సీరియల్స్లో ఉన్న ఆ క్యారెక్టర్నా సార్? కూర్చొని రోజు ఏడ్చుకుంటా. ఇప్పుడు మన జనరేషన్లో నచ్చకపోతే నీట్గా విడిపోతున్నారు. అంతే కదా, విడిపోవాలి కదా. సరే నేను నచ్చలేదు, నేను లావ్ అయిపోయాను, నేను నీకు కరెక్ట్ కాదు, నీకు ఇప్పుడు 1000 కోట్ల సంబంధాలు వస్తున్నాయి, చార్టెడ్ ఫ్లైట్లో వస్తున్నారు మీ ఇంటికి అందరూ, మీ ఇంటి పైన హెలిప్యాడ్ ఉంది, హెలికాప్టర్లో ల్యాండ్ అవుతారు, మరి వదిలేయటానికి ఏంటి? వచ్చి కూర్చొని వదలడు. ఎక్స్ప్లాయిటేషన్. నేను మగాడిని, నువ్వు నాతో బిడ్డను ఎందుకు కన్నావు? ఏమన్నా పిచ్చా సార్? ఒక ఆడది ఫ్యామిలీని వదులుకొని పెళ్లి చేసుకుని బిడ్డను కానాలంటే ఎంత గోత్రు అవుతుంది? నాది రియల్ మార్కెట్ సార్. నా Instagram ఫాలోవర్స్ రియల్. ఏమైనా సాఫ్ట్వేర్ ఉంటే తీసుకొని చెక్ చేయండి. నా లైక్స్ రియల్, నా వ్యూస్ రియల్. నేను ఇప్పుడు కూర్చొని నా Instagramలో మాట్లాడితే 1,00,000 మంది చూస్తారు. ఏ రోజు కొనుక్కోలే నేను వ్యూస్. అలాంటి మార్కెట్ని నేను వదులుకొని డెల్యూషన్ వరల్డ్లో లేకుండా ఇతని కోసం ఇతని బిడ్డను నేను మోసాను, 36 kgs పెరిగానంటే నాకు ఇచ్చే గిఫ్ట్ ఇదా? పైకి తిరిగి ఈరోజు నీ ప్రొఫెషన్ నేను పాడు చేస్తా, నిన్ను పర్సనల్గా పాడు చేస్తా, చంపేస్తా. కొత్త డైలాగ్స్ ఏంటంటే చంపేస్తా, యాక్సిడెంట్లో చంపేస్తారంట సార్. మరి నాకు వీళ్ళకి ఏమన్నా సపరేట్గా కాన్స్టిట్యూషన్లో లాస్ ఉన్నాయా, లేకపోతే సపరేట్గా ఎక్సెప్షన్స్లో వీళ్ళ ఫ్యామిలీ పేరుందా అనేది నాకు అర్థం కావట్లా. వాళ్ళ సిస్టర్ ఏంటో మరి అన్న డార్క్ మ్యాజిక్ ప్రాక్టీసెస్ చేపిస్తుందో ఏంటో అర్థం కాదు. కానీ వచ్చిందంటే ఎప్పుడు సీరియస్ ఫేస్ వేసుకొని ఉంటుంది, ఏదో ఒకటి తిడతా ఉంటుంది. అసలు వాళ్ళిద్దరికి పడేది కాదు, వాళ్ళిద్దరికి ఏ రోజు పడేది కాదు. సడన్గా నా ప్రెగ్నెన్సీలో నా బిజినెస్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసింది నాకు. ఇప్పుడు సార్ ప్రతిసారి కూర్చోబెట్టి నువ్వు దేనికి పనికిరావు, మేము సో అండ్ సో ఫ్యామిలీ, మాది ఇంత గొప్ప ఫ్యామిలీ, ఇదేం మ్యానిపులేషన్ సార్? నిజంగా మీ బిడ్డకు సత్తా ఉంటే తీసుకెళ్ళండి. మార్కెట్లో ఒక యానిమల్లా ట్రీట్ చేస్తున్నారు కదా అతన్ని, తీసుకెళ్ళి పెట్టుకోండి మార్కెట్లో. నా లైఫ్ నాశనం చేసే రైట్ ఎవరు ఇచ్చారు? నా లైఫ్ ఎందుకు నాశనం చేస్తారు అసలు? మీకు నేను రాసిచ్చానా?
పేపర్ మీద నా లైఫ్ ధర్మ మహేష్ నువ్వు నా లైఫ్ నాశనం చేయని నేను సంతకం పెట్టించానా? నా బిడ్డను దాయటానికి అసలు ఎంత ధైర్యం ఉంటే దాస్తారు? నా బిడ్డకి ఏం తక్కువ? బిడ్డను దాయటమే కదండి సార్. అసలు వాళ్ళ పేరెంట్స్ టీజర్ లాంచ్ బయటకి టీజర్ లాంచ్ అయింది సార్ అతని సినిమాది. ఆ సినిమాలో హీరోయిన్ పేరు ఐశ్వర్య శర్మ. నేను షూట్కి వెళ్తే 6 నెలల ప్రెగ్నెన్సీ బంప్ వేసుకుని సెకండ్ మూవీ షూట్ అక్కడ జరుగుతుంటే పర్మిషన్ సెకండ్ది డ్రింకర్ సాయి, సింధూరం. ఆ సింధూరం హీరోయిన్ చాలా చక్కగా చాలా డిగ్నిఫైడ్ గా ఉండేది. అమ్మాయి లిమిట్స్ లో అమ్మాయి ఉండేది, ఒక ప్రొఫెషనాలిటీ ఉండేది అమ్మాయి దగ్గర. ఈ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు ఎందుకు ఇట్లున్నారో మరి అసలు నాకు అర్థం కావట్లా. వాళ్ళకి నిజంగా బయట ప్రొఫెషనలిజం అంటే ఏంటో తెలియట్లేదేమో నాకు అర్థం కావట్లా. ఈ అమ్మాయి నేను షూట్కి వెళ్తే సినిమాలో హీరో కదా అతను, నేను అతనికి వైఫ్ని కదా, వెళ్తే నన్ను ఇసుక్కుంటారా సార్? నేను ప్రెగ్నెన్సీ పంపేసుకొని ఇప్పుడు ఆ ప్రొడ్యూసర్ గారే కానీ డైరెక్టర్ గారే కానీ వాళ్ళందరూ చాలా చక్కగా ఉన్నారు నాతో. ఈ అమ్మాయికి ఏంటి సార్? నేను వెళ్తే ఇట్లా కూర్చొని యాక్ ఏంటి సార్ అసలు? ఆ టైంలో నేను చెప్పు తీసుకొని కొడితే వాళ్ళ సెట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అసలు ఆ అమ్మాయిని నేను పట్టుకొని చెప్పు తీసుకొని కొడితే ఏమైంది సార్? ఆ అమ్మాయి కెరీర్ ఏమైంది? అసలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు తెలియదు సార్ నా గురించి. ఇప్పటికీ నా గురించి అసలు నేను షాక్ అయిపోయే విషయాలు వింటున్నాను. ఇతని ఫ్రెండ్ వైఫ్తో ఇతను ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆ ఫ్రెండ్కి నాకు ఎఫ్ఐఆర్ పెడుతున్నాడు. ఏమన్నా కడుపుకి అన్నమే తింటున్నాడా? నాకు అర్థం కావట్లేదు. నేను నిజంగా అడుగుతున్నాను, కడుపుకి అన్నమే తింటున్నాడా? ఎంత చక్కగా ఉంటాను నేను, లైవ్లో కూర్చుంటాను సార్. మీరు ఫోన్ నెంబర్ ఇవ్వండి, నాతో ఎఫ్ఐఆర్లు ఎవరు పెట్టుకున్నారు ఫోన్ చేయమనండి. 13 ఏళ్ళు నేను ధర్మ మహేష్తో కలిసి ఉన్న ఈ టైంలో నేను ఒక్క అబ్బాయితో అన్న క్లోజ్గా మూవ్ అయ్యానని నాకు మీరు ప్రూవ్ చేస్తే ధర్మ మహేష్ కాళ్ళ మీద కూడా వెళ్ళిపోతాను నేను ఇక్కడి నుంచి. ఇంత లాయల్గా ఉంటే ఈ జనరేషన్లో ఇచ్చే గిఫ్ట్లు ఇవా? నాకు ఎఫ్ఐఆర్స్ ఉన్నాయని అంటగడతాడా? కట్టమనండి నేను చూస్తా. సరే ఏదో డబ్బు డబ్బు డబ్బు, ఇతనికంటే డబ్బున్న మ్యాచ్లు నాకు చాలా వచ్చాయి. డబ్బే ఇంపార్టెంట్గా కూర్చుంటే ఇతను నా ఆప్షనే కాదు అసలు. ఇతను నా ఆప్షన్ ఎప్పుడయ్యాడంటే నన్ను చూసుకునే విధానం, నన్ను ప్రేమించే విధానం, నన్ను కేర్ చేసే విధానం బట్టి అయ్యాడు. మాట్లాడితే నువ్వు రోడ్డుకి ఎక్కువ అసలు అతనికి ఆగట్లేదు సార్. అతనికి వెరీ రాంగ్ గైడెన్స్ ఉంది లైఫ్లో. వాళ్ళ ఫాదరే రాంగ్ గైడెన్స్. ఇప్పుడు మీకు నేను ఒక ఆడియో వినిపించాను, గొడవలు పడంటాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి నా గురించి ఫైట్ చేయండి. జనరల్ గా ఇండస్ట్రీలో ఉన్నాడు కదా, జనరల్ గా నష్టపోతారంటారు కదా. నాకు తెలియదు సార్, మరి అతనికి తెలివి లేదో లేకపోతే తెలివి పనిచేయట్లేదో. ఒకప్పుడైతే అతనికి చాలా జాలి ఉండేది, జాలి గుణం ఉండేది. వన్ పాయింట్లో కాకుండా ఇంకో పాయింట్లో అయినా పాపం గౌతు ఇంత కష్టపడుతుంది, గౌతుతో నేను కరెక్ట్గా ఉండాలి అని ఇంటిగ్రిటీ ఉండేది. మరి 2 ఏళ్ళు నాతో అతను దూరం అయిన టైంలో మరి ఎవరేం చేశారో, ఏమన్నా తీసుకోకూడని తీసుకుంటున్నాడో నాకైతే నేను కళ్ళతో అయితే చూడలేదు. కానీ చాలా మారిపోయాడు. అసలు ఆ వ్యక్తి తిరిగి వస్తానన్నా నాకైతే వద్దు. హ్యాబిట్స్ ఎలా ఉండేవి సార్? అతనికి డ్రింకింగ్ అన్నా ఇవన్నీ అసలు అలవాటు ఉండేది కాదు సార్. లిటరల్లీ మేమిద్దరం పబ్కి కూడా వెళ్ళాల. అసలు అతనికి అలవాట్లే ఇప్పుడు ఉన్నాయి. అసలు ఆ మారటం ఏంటో, ఆ మార్పు ఏంటో. ఇప్పుడు మారేవాడు ఫస్ట్ నుంచి నన్ను అంత కంట్రోల్ చేయకూడదు. నేను లెవెల్కి ఒకలా ఉంటాను, ఒక మెట్టు ఎక్కగానే నేను మారిపోతాను, నాకుతో కింద మెట్టు వరకు వచ్చిన వాళ్ళని కాళ్ళతో తంతాను అన్నోడు మారకూడదు. ఇప్పుడు నాకు సినిమాలో ఛాన్స్లు వచ్చినాయి, చేయనివ్వాలి. యూట్యూబర్గా నేను వెళ్తున్నాను, ఆపేశాడు. మా ఇంట్లో పెద్ద గొడవ పెట్టుకొని ఆపేశాడు. ఆపకూడదు. వెబ్ సిరీస్లో ఛాన్స్లు వచ్చినాయి, చేయనివ్వాలి. నా లైఫ్ కదండి సార్, నా కెరీర్ కదా. నా కెరీర్ తొక్కేసి నన్ను వదిలేస్తే ఏంటది? ఎన్ని విధాలుగా ఎక్స్ప్లాయిట్ చేయటం అది? ఇప్పుడు అంటే పెళ్లి తర్వాత మీరు చెప్తున్నారు వాళ్ళ ఫాదర్ మదర్ బిహేవియర్ అర్థమైంది అన్నారు, తిను కూడా మారుతూ వచ్చాడు. 2 విషయాలు ఇక్కడ ఏంటంటే, అసలు గొడవలు ఇవంతా పడడానికి మీరు ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అంటున్నారు, బట్ ఫర్ వాట్? డబ్బుల కోసమా, లేకపోతే వాళ్ళ నేచర్ ఇదా మీరు చెప్పేది? రీజన్ ఏంటి రెండిట్లో? వాట్ ఆర్ దే ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్? ఐ థింక్ నాతో మధ్యలో అయితే మా ఫాదర్కి ఇక్కడ హైదరాబాద్లో ల్యాండ్స్ ఉన్నాయి సార్. ఆ ల్యాండ్స్ గురించి కొంచెం బాగానే డిస్కషన్స్ పెట్టారు వాళ్ళ ఫాదర్ అని. ఇతను పొద్దున్న లెగిస్తే మాకు లేవా, మిమ్మల్ని ఎందుకు అడగాలి అని అంటాడు. అడిగిన రోజు తెలీదా మీకు లేవని? కూర్చోబెట్టి నన్ను 4 గోడల మధ్యలో ఆ ల్యాండ్స్ మీ నాన్న అడుగు, మనం డెవలప్మెంట్కి తీసుకుందాం, మనం చేసుకుందాం, మీ అక్కోళ్ళకి వెళ్ళిపోయిద్ది, మీ నాన్న అడుగు అని అడిగిన రోజు నీకు పొలాలు ఉన్నాయని నీకు తెలీదా? ఇప్పుడు నేను ఈ విషయాలు బయట పెట్టేసరికి మాకు లేవని మిమ్మల్ని అడిగావా? మీకుంటే మీ దగ్గర ఉంటాయి, మాకుంటే మా దగ్గర ఉంటాయి. అంతే కదండి సార్. ఇప్పుడు మా నాన్నకి ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆస్తి ఏం తగ్గలా.
పెళ్ళైనప్పటి నుంచి ఈ రోజుకేం తగ్గల. వాళ్ళకి పెరిగితే నేనేం చేయాలి సార్? వాళ్ళు పెరగటంలో మా హెల్ప్ ఏం లేదా? మా నాన్న ఇన్ఫ్లుయెన్స్ ఏం యూజ్ అవ్వలేదా? లేకపోతే మా నాన్న ఎప్పుడు అతని దగ్గర లేడా? సినిమాల్లో మా ఇన్ఫ్లుయెన్స్ ఏం యూజ్ అవ్వలేదా? సింధూరం సినిమా ఓటీటీకి ఎక్కడానికి నా హెల్ప్ లేదా? ఎంతమంది సెలబ్రిటీస్ని నేను తీసుకొచ్చా నా సినిమాకి అతనికి తెలీదా? మీరు అంటున్నారు తను నా మీద చాలా ఎలిగేషన్స్ చేస్తున్నాడు, ప్రూఫ్ ఏమైనా ఉందా అని. వాట్ ప్రూఫ్స్ డూ యూ హ్యావ్? సార్, ఐ హ్యావ్ ఆల్ ఆడియో రికార్డింగ్స్, ఐ హ్యావ్ సమ్ వీడియోస్. నేను స్టిల్ బయట పెట్టట్లేదు. నేను ఈ ఆడియోస్ కూడా నేను మీకు ఇవాళ వినిపించిన ఒక 2 ఆడియోస్ కూడా నా బిహైండ్ ఇంటెన్షన్ ఏంటంటే డ్యామేజ్ కంట్రోల్. నాది రియల్ మార్కెట్, నన్ను అతను డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నేను అందుకని డ్యామేజ్ కంట్రోల్కి సబ్మిట్ చేశాను. ఎవరెవరికి సంబంధించిన ఆడియోస్ అవి మీరు? సార్, యాక్చువల్లీ నేను ఫస్ట్ మీకు ఇచ్చిన ఆడియోలో ఒకటి వాళ్ళ ఫాదర్ది అతనిది కన్వర్జేషన్ ఉంటుంది సార్. వాళ్ళ ఫాదర్ అందులోనే కాదు, నా ముందు చాలాసార్లు ఆయన బూతులు మాట్లాడతారు. వాళ్ళ మదర్ని కూడా బూతులతోనే సంభాషిస్తారు, వాళ్ళ అక్కని కూడా బూతులతోనే సంభాషిస్తారు. ఆయన సంభాషణే అలా ఉంటుంది. అండ్ వాళ్ళ ఇంట్లో అది కామన్ కల్చర్. ఆయన నన్ను ఎప్పుడు బూతులు తిట్లా ఇప్పటిదాకా, కానీ వాళ్ళ ఇంట్లో అందరినీ తిట్టారు. నన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చాడు ఆయన. మేమేదో చెన్నకేశవరెడ్డి సినిమాలో లాంటి వాళ్ళు నిన్ను చంపేస్తాం అన్నారు. ఎన్ని రోజులు చంపేస్తారు అనే పాయింట్లో గొంతు నొక్కేస్తారు సార్, నాకు అర్థం కాదు. ఒకటి తనకి వాళ్ళ ఫాదర్కి ఉన్న కాన్వర్సేషన్, ఇంకొకటి తనకి తన బెస్ట్ ఫ్రెండ్ సార్. బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు ఆ అబ్బాయికి నాకు లింక్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు ఇతను. ఓకే, ఒకసారి ధర్మ మహేష్ వాళ్ళ ఫాదర్ కాన్వర్సేషన్ ఒకసారి ప్లే చేయండి. డాడీ, ఈ అమ్మాయి దాంట్లో సినిమాలో యాక్ట్ చేస్తున్నా. ఎవరు? ఐశ్వర్య. దేంట్లో? సినిమా ఏదో అన్నావు కదా, వేరేదేదో. అవును, చేస్తుంది. నేను మాట్లాడలేదు తర్వాత, అప్పుడైతే చేస్తున్నానని చెప్పింది. టచ్లో లేదా? అంటే నేనే లేను ఇప్పుడు. ఎందుకు వచ్చింది మాలో కావాలి? ఏం కావాలి? ఏట లెక్క చేయకూడదు. వయసులు బట్టి పరిస్థితులు బట్టి మనం వెళ్ళాలి కదా మగవాళ్ళు. ఈ అంత లెక్క వేసుకుని పెద్ద వాళ్ళ అనవసరంగా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అయ్యా. కూడా ఇచ్చేది అలవాటు అయిపోతాడు. ఎట్ట కుదురుద్ది సినిమా వ్యాపారంలో ఉండి? ఎన్టీ రామారావు లాంటాడు ఎవరు ఎవరు అందరినీ చూసాం మేము. ఏదో బడి కట్టుకున్నాం అంటే ఏదో చెప్తారు ఈ ఆడాళ్ళు ఇంట్లో ఎవరో ఇది అసలు పెళ్లి చేసుకోవడమే తప్పు. నువ్వు ఇప్పుడు దాకా సరే చేసుకున్నావు, చాలా కట్ట తెచ్చింది ఏంటి పొట్టు తెచ్చిన కూడా హ్యాపీగా ఉండేవాడు మాత్రం. మాకు సుఖం లేదు, నీకు సుఖం లేదు, ఎవడు తప్ప చుట్టాలనుకుంటా చుట్టాలని చెప్పుకోవటానికి లేదు, కనీసం బంధుత్వం లేదు, మంచి చెడు లేదు. ఇలా మనకు చుట్టాలు మరీ కొంచెం ఆవిడ ఇంటి వేసేస్తారు, ఏదో అయిపోయిందంటారు, ఏదో చేసేసారంటారు. ఎవడికి కావాలి? ఈ అమ్మాయి ఏమన్నా పెద్ద రాణియా లేకపోతే పెద్ద సాగుగారా? ఏముందా వాళ్ళ దగ్గర? ఇద్దరు అది పెళ్లి చేసుకోవద్దు, అది పెద్ద దాని పరిస్థితి ఏంటో నాకేం అర్థం కావట్లేదు. సో వాట్ వాజ్ యువర్ రియాక్షన్ అసలు ఈ ఆడియో అనే తర్వాత? సార్, నాకు ఇది అలవాటే సార్. యాక్చువల్లీ నాకు ఇది కొత్త ఏం కాదు. వినడానికి మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది. అవును, మీ గురించి అంటే ఒక అమ్మాయి గురించి, కోడలు గురించి అలా మాట్లాడడం అంటే ఖచ్చితంగా కూతురుతో సమానం అంటారు కదా కోడలు. సో వాట్ వాజ్ యువర్ రియాక్షన్? సార్, అంటే నా రియాక్షన్ ఉండటానికి సార్ ఇప్పుడు నాకు క్లారిటీగా, అంటే ఇప్పుడు మనం ఆలోచించి బాధపడతాం. ఏ మనిషి అయినా ఫస్ట్ ఇలా మాట్లాడుకుంటున్నారు మన గురించి, అది మన సొంత ఫ్యామిలీ అనుకున్నోళ్ళు, బాధేస్తుంది. ఇప్పుడు వాళ్ళు బయటకి ఏం చెప్పుకుంటారు సార్? మామూలుగా ఈ ఆడియో నా దగ్గర లేకపోతే అసలు మాకు డబ్బు ఎక్స్పెక్టేషనే లేదు, మేము ఒక వసుదైక కుటుంబం, మా బిడ్డ అసలు చాలా మెట్లు దిగొచ్చి ఈ అమ్మాయిని చేసుకున్నాడు. లిటరల్గా ఎలా బిహేవ్ చేస్తారంటే సార్, నేను రోడ్డు మీద అడుక్కు తింటే ఇతను బెంచ్ కార్లో వచ్చి నన్ను ఎక్కించుకెళ్ళినట్టు చేస్తారు. నాకంత కర్మ ఏ రోజు పట్టలేదు సార్. నేను ఈరోజు ఇండివిజువల్గా నాకు డిగ్రీ ఉన్నదాన్ని, అతని సంగతి ఏంటో అతన్ని అడగండి, డిగ్రీ ఉందో లేదో. నేను ఓన్గా బతుకుతున్నా. అతనికి సినిమాలో రెమ్యూనరేషన్ ఉందా? నాకు ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్కమ్ ఉంది. నేను అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్గా జాబ్ చేసిన దాన్ని. అంటే ఇండివిజువాలిటీ ఉన్న అమ్మాయిల్ని ఇలా పెళ్ళిళ్ళు చేసేసుకొని
పాలిచ్చినంత కాలం ఆవుల్లాగా కట్టేసుకొని తర్వాత ఇలా మాట్లాడతారా? పెళ్లి చేసిన రోజు ఏం తెలుసు మరి? వాళ్ళ ఊర్లోనే జరిగింది పెళ్లి చేసిన రోజు తెలీదా వాళ్ళకేం లేదని? ఆ రోజు ఎందుకు నచ్చా నేను అంటే, ఆ రోజు సన్నగా నేను హైట్గా తెల్లగా ఉండేసరికి నేను నచ్చేస్తా. వాళ్ళ అబ్బాయికి నేను ఒక బెడ్రూమ్లో ఎసెట్ లాగా పనికొస్తా. ఈరోజు నేను వాళ్ళ బిడ్డని కంటానికి నేను లావ్ అయిపోయేసరికి నేను మీరు విన్నారు కదా బూతులు, ఆ బూతుల్లో ఉన్న మనిషిని అయిపోతాను. మాకేముందంట చుట్టాల్లో చూపించుకోవడానికి ఇబ్బంది అంట. అంటే డబ్బు ఉంటే చూపించుకుంటారా? అంటే ఇప్పుడు ఒక 10,000 కోట్ల ఆస్తి ఉన్నోళ్ళు ఇలా చేసుకోరు. ఫస్ట్ థింగ్, ఒకవేళ ఉంటే ఎలాంటి క్యారెక్టర్ అయినా తీసుకెళ్ళిపోతారా? నాకు అర్థం కావట్లేదు. అలాంటి వాళ్ళకి పెళ్ళప్పుడు ఏమైంది సార్? ఇప్పుడు ఒక బ్రెయిన్ అప్పుడు ఒక బ్రెయిన్ ఉందా? ఆ రోజు వేరే బ్రెయిన్ ఆలోచించిందా? అంటే నా జీవితం సరదాగా టైం పాస్కి తండ్రి కొడుకులు కలిసి నాశనం చేసేసి, తల్లి కూతుళ్ళు కలిసి సరదాగా నన్ను నా కొడుకుని ఏదో క్యారమ్ బోర్డులో కాయిన్స్ ఆడినట్టు ఆడుకుంటా ఇలాంటి మాటలు మాట్లాడతాం మా గురించి. బయటికి వెళ్ళి మళ్ళీ నా మీద ఎలిగేషన్స్ చేస్తారా సార్ వీళ్ళు? అంటే లీగల్ సిస్టమ్ లేదా? వీళ్ళకి అప్లికబుల్ అవ్వదా? అవుతుందో లేదో తెలుసుకుందామనే వెళ్ళాను నేను కోర్టుకి. ఎంత దూరమైనా వెళ్తా నేను. ఎందుకు పడాలి సార్ అసలు? ఏ జనరేషన్లో ఉన్నాం మనం? ఏ కాలంలో ఉన్నాం? ఇప్పుడు కొట్టాడు మొగుడు అంటే సరే, నెక్స్ట్ డే వచ్చి సారీ చెప్పాడు అంటే ఆవేశంలో కొట్టాడు, మన ఇంట్లో వ్యక్తేగా, అది కూడా యాక్సెప్ట్ చేయమని నేను చెప్పను. ఎవరి పర్సనల్ చాయిస్ వాళ్ళది. నా మనిషేగా అనిపిస్తుంది. వేరే అమ్మాయిలతో తిరుగుతుంటే 8 మంది 10 మంది దండయాత్రలా తిరుగుతుంటే ఎవరికి పట్టుకోవాలనిపిస్తుంది సార్ ఒక మగాడిని? మొగుడంటే ఏంటి? 4 గోడల మధ్యలో జరిగే చాలా ఉంటాయి. వీళ్ళకి గొడవలే జరుగుతాయేమో, బయట వైఫ్ అండ్ హస్బెండ్కి చాలా జరుగుతున్నాయి. ఎవరికి వస్తాయి సార్ ఫీలింగ్స్? 10 మంది అమ్మాయిలతో కనిపిస్తున్న మగాడి మీద ఎవరికి వస్తాయి? ఇతనికంట పెళ్ళా ఉందండి బయటకు వస్తే ఛాన్సులు రావంట. ఇప్పుడు ఏమైనా పెద్ద పెద్ద డైరెక్టర్స్ క్యూ కట్టారా సార్ ఇంటి బయట? తెలీదుగా. క్యూ కట్టారా? అక్కడే ఉన్నాడా? నాకు కూడా చూడాలని. ఏమైనా అర్థం పర్థం ఉండాలి సార్. నాకు ఫేవరెట్ హీరోస్ ఉన్నారు, వాళ్ళందరికి పిల్లలు కూడా ఉన్నారు. నేను ఎందుకు మరి ఫేవరెట్స్గా ఫీల్ అవుతున్నా? అంటే వాళ్ళకి పెళ్లి కాకపోతే ఒకటి, పెళ్ళైతే ఒకటి అనే అంత దిక్కుమాలిన జనరేషన్లో ఉన్నామా మనం? వీళ్ళున్న ఆటవిక కాలంలోకి నన్ను లాగేసి, నన్ను ఒక పాతాళంలో తోసేసి, నువ్వు మా కాలు కింద బతకాలి అంటే ఎందుకు బతకాలి సార్? ఎందుకు బతకాలి? నాకు ఒక డిగ్రీ ఉంది. నువ్వు నా ప్రొఫెషన్ ఈరోజు లాక్కో, నెక్స్ట్ డే నేను ఇంకోటి క్రియేట్ చేసుకుంటా. నా బతుకు నేను బతుకుతా. నీ ప్రొఫెషన్లో నేను ఎంత హెల్ప్ అయ్యానో నీకు తెలుసు. ఫస్ట్ నుంచి నీకేమీ లేని రోజుల్లో నీకు ఈ కార్లు, ఈ హంగామా, ఈ ఆర్భాటాలు, అతని ఇంట్లో వాళ్ళమ్మ అతన్ని కూర్చోబెట్టి 50,000 దొంగతనం చేసావంది. ఆ రోజు నా దగ్గరకు వచ్చి ఏడ్చాడు అతను. 13 ఏళ్ల రిలేషన్షిప్ అంటే ఎన్ని ఉంటాయి సార్ నాకు అతనికి? నాకు నిన్న మొన్న కూడా నా గురించి ఇతను, నేను ఇంటర్వ్యూ ఇచ్చిన ఛానల్స్కి ఫోన్ చేసి నా గురించి బ్యాడ్గా మాట్లాడిపిస్తుంటే, నిన్న మొన్న కూడా పాపం బయటికి వెళ్తే ఇలా గుర్తుపడతారు ఇతన్ని. ఒకనొకప్పుడు అతని ఇన్స్టాగ్రామ్ నేమ్ 1 and only ధర్మ నేను పెట్టా. 1 and only అనే ట్యాగ్లైన్ ఎవరికీ లేదు, ఇతనికి ఉండాలనుకున్నా నేను. నా మార్కెటింగ్ స్కిల్ అంతా తెచ్చి అతనికి పెట్టా నేను. అతను ఒక కింగ్లా చూడాలనుకున్నా నేను. చూడాలనుకున్న వ్యక్తిని నేను ఇంత బయటకు వచ్చి మాట్లాడాలంటే ఎంత ప్యానిక్ అటాక్స్కి గురి చేశారు సార్ మీరు నన్ను? నేనేమన్నా స్లేవ్ని ఏంటి అసలు? ఇప్పుడు అతనికి ఇష్టం లేదు సార్, సరే నేను ఒప్పుకుంటా. అతనికి 500 కోట్లు కదా, 5,000 కోట్ల వైఫ్ని రానివ్వండి, నాకు ఓకే, నేనే లక్షంతలు వేసి వస్తాను, నన్ను వదిలేయమనండి. వదిలేయటానికి ఏంటి? నేనేమన్నా వాళ్ళ పశువుల సంతలో కట్టేసిన గొడ్డున? నాకు అర్థం కాదు. ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా తనకి మీకు? అంటే తను ఒప్పుకోకపోవడానికి డివోర్స్కి? నాకు తెలియదు సార్ అసలు. ఎంటబడిచ్చుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సినిమా హీరో అంటే గుర్తింపు ఉంటుంది, నేను కాదన్ను. ఆ గుర్తింపుకి ఒక డిగ్నిటీ ఉంటుంది, అది మెయింటైన్ చేయటం తెలుసుకోవాలి అతను కూడా. ఇప్పుడు ఒక డిగ్నిటీ వచ్చినాక నేను వెనక వరకు నాకు హెల్ప్ అయిన వాళ్ళు, బ్యాక్ బోన్లో నించున్న వాళ్ళందరినీ మోచేతులతో కొడతా అంటే అంత అమాయకంగా ఎవరు లేరు సార్ ఇక్కడ. ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఊరికే కూర్చోబెట్టి నువ్వు నా వైఫ్గా ఉన్నావు కదా, నా కాళ్ళ దగ్గర పడుండు. వాళ్ళ మదర్ సార్ నా ఇన్స్టాగ్రామ్లో ఏం పెట్టాలో ఆవిడ కంట్రోల్ చేస్తుంది. నేను ఒక్క అబ్బాయితో కూడా వీడియో పెట్టకూడదు. వీళ్ళ అమ్మాయి మాత్రం క్లబ్బింగ్ చేయొచ్చు, పబ్బింగ్ చేయొచ్చు, ఏవైనా చేయొచ్చు, ఇష్టం వచ్చిన బట్టలు వేసుకోవచ్చు, ఎంతమంది అబ్బాయిలైనా ఇంటికి తీసుకురావచ్చు, ఏమైనా చేయొచ్చు. హీరోయిన్ని 3 రోజులు ఇంట్లో పెట్టుకొని వాళ్ళమ్మ నన్ను నా కొడుకుని రానివ్వకుండా చేసి టీజర్ లాంచ్ కనీసం మాకు ఇన్విటేషన్ లేదు. మేము మరి అప్పుడు కలిసే ఉన్నాం కదండి సార్. ఫ్యామిలీ చేస్తున్నారు కదా, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ చేస్తున్నారు, మాకెందుకు లేదు ఇన్విటేషన్? సరే పిల్లాడి బర్త్డే చేయడానికి డబ్బులు లేవు, మరి టీజర్ లాంచ్ చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అదేమన్నా పెళ్ళా?
అసలు టీజర్ లాంచ్ వాళ్ళ ఊర్లో వాళ్ళ థియేటర్లో ఎందుకు చేసుకుంటారు సార్? ఎందుకు చేసుకుంటారు? అదే అన్న ఇద్దరికి పెళ్ళా? నాకు పుట్టిన బిడ్డను తీసుకెళ్ళి చూపించుకోలేరు వాళ్ళు? చూపించుకోలేనప్పుడు వదిలేయండి, మాకున్న దగ్గర మేము చూపించుకుంటాం, అంతే కదండి సార్. ఇప్పుడు మా బిడ్డను మేము చూపించుకోవడానికి ప్లేస్ లేక రియల్ మెంబర్స్ చూస్తారు కదా, బాట్స్ చూడవు కదా, రోబోట్స్కి చూపించుకోను కదా ఇన్స్టాగ్రామ్లో పెట్టి, ఎందుకు దాస్తారు? అంత దాసేది ఉన్నప్పుడు వెళ్ళిపోవాలి వదిలేసి. అలా అంటే దాచే పరిస్థితి ఉన్నప్పుడు, అసలు పెళ్ళయిందని చెప్పుకోలేనప్పుడు, బయట పిల్లల్ని చూపించుకోలేనప్పుడు మరి ఎందుకు ఇవన్నీ ప్లాన్ చేసుకోవడం? అంటే ముందు దీని గురించి ఏం డిస్కషన్ లేదా అసలు? సార్ మాది ప్లాన్ ప్రెగ్నెన్సీ. ఓకే. ఇప్పుడు ఇతను కొత్తగా ఏదో ఇంతమంది అమ్మాయిలతో తిరిగి లవర్ బాయ్ లాగా మంచి హుడీ వేసుకొని వచ్చి ఒకసారి నా దగ్గర డైరీ పట్టుకొని, మంది అసలు ప్రెగ్నెన్సీ నువ్వు ఎందుకు చేసుకున్నావు, నువ్వెందుకు పిల్లాడిని కన్నావు అని చాలా కూల్గా ప్రిటెండ్ అవుతా ఒక పెన్ను పట్టుకొని అడుగుతున్నాడు నన్ను కెఫేలో రీసెంట్గా. నేను నన్ను రేప్ చేశాను సార్ వాడిని, నాకు అర్థం కాక అడుగుతా. ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ మాది. జనవరి 2023లో మేము ప్లాన్ చేసుకుంటే ఫిబ్రవరి 2023కి పోస్ట్పోన్ చేశాడు. నా దగ్గర యాప్ ఉంది, ఫ్లో అని ఒక యాప్ ఉంది, దాంట్లో ఎప్పుడు కన్సీవ్ అవ్వాలో ఒక డేట్ ఉంటుంది. ఆ డేట్కి తగ్గట్టు మేము ఇద్దరం ప్లాన్ చేసుకొని కన్సీవ్ అయ్యాం. కన్సీవ్ అయితే ఆ వ్యక్తి, మరి నాతో బిడ్డను ఎందుకు కన్నావు, నువ్వు అమ్మాయిలతో ఎందుకు తిరుగుతావు, నాతో నువ్వు బిడ్డను ఎందుకు కన్నావు, మీ మమ్మీ డాడీ ఎందుకు, నాతో నువ్వు బిడ్డను ఎందుకు కన్నావు, కన్నానైతే ఏంటి, అయితే ఏంటి? ఎంతమంది కూలికి వెళ్ళే ఆడవాళ్ళు హస్బెండ్తో హెరాస్మెంట్ ఉండంటే సొంతగా పిల్లల్ని బతికించుకోవట్లేదు, నేను బతికించుకోలేనా? అంత మాత్రాన వచ్చి నువ్వేం చేసినా యాక్సెప్ట్ చేస్తా నీతో ఉండాలంటే నాకు ఒక్క లైఫే కదండి సార్. నేను ఒక ఉమెన్ని పెళ్లి చేసుకున్నాను, పిల్లాడిని కన్నాను అనగానే నా లైఫ్ వ్యానిష్ అయిపోద్దా? ఇప్పుడు మీ పేరెంట్స్ పరిస్థితి ఏంటి ఇంతకీ? సార్ మా ఇంత రప్చర్ తర్వాత మీరు అంటే చివరికి మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి, కేసులో ఈ మీడియా ముందుకు రావాల్సి వచ్చిన పరిస్థితుల్లో మీ పేరెంట్స్ కండిషన్ ఏంటి? సార్ మా మదర్ చాలా పాతకాలపు మనిషి సార్. ఇతని మదర్ లాగైతే కాదు. ఇతని మదర్కి ఇప్పుడు ఇతను చేస్తున్న అట్రాసిటీస్ అన్నీ ఎంజాయ్మెంట్గా ఉన్నాయి. కానీ మా అమ్మ 8 తర్వాత ఇంటికి రాకపోతే కాళ్ళు ఇరగొట్టిద్ది. మా మమ్మీ ఒక గవర్నమెంట్ టీచర్, అసలు ఊరుకోదు. ఆమెకి ఇవన్నీ ఫేస్ చేయడం ఆమె వల్ల కాట్లా. నేను నాది మా డాడీది కొంచెం సిమిలర్ ఉంటుంది, మేము ఇద్దరం కొంచెం గుండె ధైర్యం ఎక్కువ ఉన్నోళ్ళం, మేము ఫేస్ చేయగలుగుతున్నాం. కానీ ఆమె వల్ల కాట్లా. ఆమె చాలా 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 అడిగింది అతన్ని, నీట్గా డీల్ చేసుకోండి, నీట్గా విడిపోండి, ఇది చేసుకుందాం అది చేసుకుందాం. అసలు అతనికి ఇచ్చినన్ని ఆఫర్స్, ఈ లీగల్ సిస్టమ్ ఇంత బలంగా ఉమెన్కి సపోర్ట్ ఉన్నా కూడా అతనికి మా ఫాదర్ మా మదర్ ఇచ్చిన ఆఫర్స్ ఎవ్వరూ ఇచ్చిండ్రు. నీట్గా విడిపోవటానికి, నీట్గా విడిపో, ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఒరిజినల్గా జరిగినాయో అంతవరకు సెటిల్ చేసుకో, వెళ్ళిపో. మాట మెదిలితే ఏంటి సార్ అది? వాళ్ళ ఫాదర్ కూర్చొని అంటాడు నాతో, నీ మీద మేము ఫేక్ క్రియేట్ చేస్తాం, నీకు ఎఫ్ఐఆర్లు ఉన్నాయని చెప్తాం, నిన్ను మేము చంపేస్తాం. చేయమనండి సార్, నేను వెయిట్ చేస్తున్నా, చేయమనండి. ఇప్పుడు చేయటానికి ఒక మగాడు ఉండాలి కదా, ఆ మగాడితో చెప్పించమనండి, తీసుకొచ్చి ఆధారాలు ఉండాలి కదా, చూపించమనండి. నా ఫోన్ ఇచ్చి కూర్చుంటా నేను, చూపించమనండి. అతని ఫోన్ పట్టుకుంటే అసలు అతనికి ప్యానిక్స్ అవుతాయి సార్, అంత భూత పురాణాలు ఉంటాయి అతని ఫోన్లో. తన ఫ్రెండ్స్ ఎవరో మీకు కాల్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు అంటే ఎలా మాట్లాడుతున్నారు సార్? యాక్చువల్లీ నాకు అతనికి మ్యూచువల్స్ ఉన్న వాళ్ళల్లో చాలా మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు నాకు ఇతని యాంగర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ తెలుసు కాబట్టి, అతని గురించి అతను ఎంత ఊహించుకుంటాడో తెలుసు కాబట్టి, జాగ్రత్తగా ఉండు, ఒంటరిగా తిరక్కు, జాగ్రత్తగా ఉండకు అనే ఇన్స్ట్రక్షన్స్ అయితే నాకు రెగ్యులర్గా వస్తున్నాయి, ఎవ్రీడే వస్తున్నాయి. అండ్ ఇంకొక టైప్ ఏంటంటే సార్, ఇతనికి సంబంధించిన పీపుల్, ఇతని రియాలిటీ తెలియని పీపుల్, హానెస్ట్గా చెప్పాలంటే. ఒకప్పుడు అతను మంచోడే సార్, నేనైతే డినై చేయను. ఇక్కడికి వచ్చి కూర్చొని అబద్ధాలు చెప్పి దాన్ని ప్రొలాంగ్ చేసుకొని దాన్ని పెద్దది చేసుకోవాలని నాకు లేదు. నేనేం మాట్లాడుతున్నానో నేను ఆధారాలతోనే మాట్లాడుతున్నాను, నేను ఓపెన్గా మాట్లాడతాను. ఒకప్పుడు అతనికి ఇతనికి సంబంధం లేదు అసలు. మరి అప్పుడు నటించాడో ఇప్పుడు నటిస్తున్నాడో నాకు తెలీదు. అంటే ఒంటరిగా తిరగొద్దు అని మీకు సజెస్ట్ చేస్తున్నానంటే ఏమవుతుందని? చంపేస్తాడని సార్. అతని దగ్గర ఇల్లీగల్ గన్ కూడా ఉందని చెప్పారు నాకు. గన్ ఉందా అని చెప్పారు సార్. నేనైతే చూడలా, అతని దగ్గర వెపన్స్ నేను చూసా, కత్తులు అవి చూసా నేను కలిసి ఉన్నంత వరకు. కత్తులు ఎందుకు, లైక్ ఎందుకు క్యారీ చేస్తారు నాకు తెలియదు సార్, మరి ఎందుకు చేస్తాడు నాకు తెలియదు. మరి డిఫెన్స్కి చేసుకుంటాడో ఆఫెన్స్కి చేసుకుంటాడో నాకు తెలియదు. బయటికి వెళ్ళేటప్పుడు లేదు సార్, ఇంట్లో పెట్టుకుంటాడు. గన్ అయితే నేను చూడలేదు, మరి ఇప్పుడు ఉంది అని చాలా క్లోజ్ పీపుల్ అయితే నాకు చెప్తున్నారు. అతని దగ్గర ఇల్లీగల్ గన్ తీసుకున్నాడు, అతను నీకోసమే తీసుకున్నట్టున్నాడు, నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా, ఎందుకు ఇదంతా అని చెప్తున్నారు.
ఇప్పుడు ఎవరికైనా సరే ఒక ఆడపిల్లకి పీస్ఫుల్గా ఉండాలనే ఉంటుంది. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే అతని కెరీర్ డిస్ట్రాయ్ చేయటం వల్ల, అతనికి ఏదో నష్టం చేయటం వల్ల నాకు వచ్చే ప్లస్ ఏం లేదు. ఇప్పుడు అతనికి మాత్రం అంటే వాట్ ఈస్ హీ ఎక్స్పెక్టింగ్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్? ఐ డోంట్ నో సార్, ఐ డోంట్ నో. ఒకసారి మీరు హీ హ్యావ్ వెరీ రాంగ్ గైడెన్స్ సార్. ఐ నో, అంతవరకు అయితే ఐ నో. అంటే ఎవరి నుంచి అంటారు గైడెన్స్? సార్ నా దగ్గర ఎవిడెన్సెస్తో ఉన్నాయి, నేను మాట్లాడుతున్నాను. నెంబర్ 1 వాళ్ళ ఫాదర్, నెంబర్ 2 వాళ్ళ అక్క. ఓకే, మీరు ఇంకొక ఆడియో అది ఎవరిది? సార్ అది వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతున్నా సార్, బెస్ట్ ఫ్రెండ్తో. వాళ్ళ వైఫ్తో ఉండి అతని క్లాస్ పీకుతూ ఉంటాడు రివర్స్లో. ఇతనంట ఫేవర్ చేశాడంట అతనికి. ఓకే, వైఫ్ బిచ్ అని ప్రూవ్ చేసి ఇతను ఫేవర్ చేశాడంట అతనికి. ఓకే, తిను వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడే కన్వర్జేషన్ అది. అదేంటంటే నేను ఇప్పుడు ఆ ఫ్రెండ్కి నాకు కూడా ఎఫ్ఐఆర్ పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. తిను ఎవరితో అయితే అఫైర్ పెట్టుకున్నాడో వాళ్ళ హస్బెండ్తో తిను నేను ఫేవర్ చేశానని మాట్లాడతాడు. ఒకసారి ఆడియో ప్లే చేయండి ఒకసారి ప్లీజ్. నీకు లాండే నేను గెలికానా? నేను ఎవరిని గెలకలే నీ లైఫ్లో. ఇది చూడు, నీ లవర్స్ నన్ను గెలికారు. నేను సింధు గురించి మాట్లాడట్లా, మామూలుగా చెప్తున్నా. నాకు నువ్వు లేకపోతే నేను ఇప్పుడు అనుభవించే దాంట్లో ఒక మేజర్ పార్ట్, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసావు. అసలు నాకు అర్థం కాలేదు గౌతమ్, అసలు నాతో ఉంటే అమ్మాయికి ఏం ప్రాబ్లం? ఎవరున్నారు ఫస్ట్? అమ్మాయి ఉందా నేనున్నానా? నాకు ఒక భయం ఉంది. ఇప్పుడు నువ్వు అమ్మాయిని వదిలేస్తే 10 సంవత్సరాల తర్వాత ఏమన్నా కొడుకు వల్ల నేను అమ్మాయిని వదిలేసా, ఇలా వల్ల నేను మంచి మనిషిని వదులుకున్నా, నా లైఫ్ వీడి వల్లే అని నువ్వు అనుకోకూడదని నేను అనుకున్నా. ఒక్క నిమిషం నాన్న, ఆ అమ్మాయికి నువ్వంటే ఇష్టమా లేదా నాకు ఇంకా తెలియలే. నాకు కానీ తెలుసుకోవాలని ఉంది. నువ్వు అయిపోతావని నేనేం మాట్లాడలా. సరే నన్ను వదిలేసాయి, హ్యాపీగా చెప్తున్నాగా, వదిలేసాయి. అవును, నాకు అసలు సింధు అందంగా ఉంటుందా? నాకు అందగతులు ఎవరు నాకు ప్రపోజల్ చేయలేదా? డబ్బున్నోళ్ళు నాతో తిరుగుదాం అనుకోలేదా? ప్రొడ్యూసర్ కూతురు నాకు లైన్ వేయలేదా? అలిఫియా కూడా లైన్ వేస్తే నేను అలిఫియాని అమ్మ ఎంతసేపు మాట్లాడుతుంది, చిరాకు లేదా? నా పక్కన పడుకుందా ఐశ్వర్య, ఏం చేసింది నువ్వు ఎప్పుడైనా గమనించావా? సెక్షువల్గా నచ్చగా వేరే వాళ్ళతో ఉంటాం, లేదు డబ్బులు లేక డబ్బులు కోసం ఉంటాం. అట్ ది సేమ్ టైం మా మనిషి మీద ఇష్టం కూడా ఉంటుంది. నీ మీద ఇష్టం కాదా నాకు తెలియట్లే. అసలు అమ్మాయి వాళ్ళ బాగా నీకు నిజంగా ఏం తెలీదా? ప్రామిస్ చేసి చెప్పు. నీకు డౌట్ రావడానికి కారణమే నాకు తెలిసి అయితే నేను చీట్ చేశాను, మోసం చేశాను. కానీ అది ఎందుకు ఏంటి అనేది నేను చెప్పలేను. నేను నీ వైఫ్లో ఫీల్ అవ్వలేదు గౌతమ్. అసలు నీ వైఫ్లో ఫీల్ అవ్వాలంటే వాళ్ళ బావతో ఉండకూడదు అమ్మాయి. నీ వైఫ్లో ఫీల్ అవ్వాలంటే ఇంకా చాలా చేయాలి. నేను గౌతమికి చెప్పా, నేను వేరే వాళ్ళతో ఉంటాను, నాకు ఉందని నేను జెన్యున్గా చెప్పా. నాకైతే పోదు అది, కానీ నేను ప్రయత్నిస్తాను. ఇంత జరిగింది కాబట్టి అమ్మాయి కూడా ఉండకపోవచ్చు. చచ్చిపోతాను అనుకున్నాను, చచ్చిపోయిందా? మీకు కొంచెం వినడానికి కష్టంగానే ఉంది, బట్ స్టిల్ నేను తనకు చెప్పాను, నేను ఇలా వేరే వాళ్ళతో ఉంటానని చెప్పేసి అంటున్నాడు. అండ్ అట్ ది సేమ్ టైం తన ఫ్రెండ్కి చెప్తున్నాడా మీ వైఫ్ నాకు అంత నీ వైఫ్ లాగా నేను అనుకోలేదు అని ఎక్సెట్రా ఏదో చెప్తున్నారు. అతని వైఫ్కి ఇతనికి అఫైర్ నడిచింది సార్. ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీలో ఫోన్ చేసి నన్ను తిట్టింది. నాకు అవుతున్న పానిక్ అటాక్స్ ఇవి చాలక ఆ అమ్మాయి ఫోన్ చేసి నా మీద గట్టిగా అరుపులు. ఎందుకు? ఆ అమ్మాయి ఏదో బొటిక్ స్టార్ట్ చేసుకుంది సార్. అందరినీ పిలిచింది, నన్ను ఒక్కదాన్ని పిలవలా. సో వీళ్ళ మ్యానిపులేషన్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి అంటే, మేమందరం ఒకటి, నువ్వు ఒక్కదాన్ని ఒకటి అని చూపించుకుంటారు. వదిలేయచ్చు కదా మరి. అసలు ఆ క్లాన్లో ఉండాలని లేనప్పుడు నన్ను బయటికి పంపించచ్చు కదా. అలా ఆ అమ్మాయి ఫోన్ చేసి, నేను బొటిక్ నన్ను ఒక్కదాన్ని ఇన్వైట్ చేయలేదు. ఆ అమ్మాయి చేసినప్పుడు అడిగా, ఇన్వైట్ చేయలేదు కదా ఏమైందిరా అని అడిగా. ఎందుకంటే షీఈస్ వెరీ క్లోజ్ టు మీ. అన్నయ్య నిద్దితన్ని రాఖీ కట్టింది, వెరీ క్లోజ్ టు మీ. ఆ అమ్మాయి అలా మాట్లాడితే నేను షాక్ అయ్యాను. నిన్ను పిలవాలా? నిన్ను ఎందుకు పిలవాలి? నిన్ను పిలవాలని రూల్ ఉందా? అసలు మెంటలెక్కిందా? ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడుదా బాగానే ఉన్నావు, ఇప్పుడేమైంది? నాకు అసలు నీతో మాట్లాడాలని లేదు. మరి ఎందుకు ఫోన్ చేసావు? అంతే కదండి సార్. నేను ఈ కన్వర్జేషన్ అయిపోయాక వాళ్ళ హస్బెండ్కి మెసేజ్ పెట్టా. వాళ్ళ హస్బెండ్ నాకు ఇంజనీరింగ్ నుంచి తెలుసు, ఇతని బెస్ట్ ఫ్రెండ్గా.
హస్బెండ్కి మెసేజ్ పెట్టా, ఏంటి నాకు ఇది, నేను ప్రెగ్నెన్సీలో అసలే హస్బెండ్తో ఇంత గోత్రూ అవుతున్నా, అబ్బాయి నన్ను బ్లాక్ అప్పటికి బ్లాక్ చేస్తాడు. ఓకే, అబ్బాయికి నాకు కమ్యూనికేషన్ లేదు. ఈ టైంలో మీరు నాకు హెల్ప్గా ఉండాలా, లేకపోతే ఇలా చేస్తారా, ఎందుకు ఆ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అని అడిగితే అసలు ఆ అమ్మాయి అలా మాట్లాడలేదని అబద్ధాలు ఇతనికి. సో నేను కల్ప్రిట్ వాళ్ళ హస్బెండ్ అనుకున్నా. వాళ్ళ హస్బెండ్ బెస్ట్ ఫ్రెండ్కి ఏమికి ఇంక అయిపోయింది అని వైఫ్తో తిట్టించాడు అనుకున్నా. కానీ కల్ప్రిట్ నా హస్బెండ్ అని నాకు తెలీదు. నా హస్బెండే అనుకుంటే తిట్టిస్తున్నాడని నాకు తెలియదు. అతని పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఇలా కాల్ మాట్లాడి డైరెక్ట్గా అంటే తన వైఫ్తో తినికి ఒక ఇల్లీగల్ అఫైర్ ఉందని తెలిసిన తర్వాత అతని పరిస్థితి ఏంటి మరి? సరే, ఇందులో నేను ఇప్పుడు కొన్ని లీగల్ ఆస్పెక్ట్స్ మైండ్లో పెట్టుకొని డైరెక్ట్గా ఇవ్వలేదు, కానీ నా దగ్గర వేరే ఆడియోస్ ఉన్నాయి సార్. అందులో అయితే డైరెక్ట్గా చెప్తాడు అతను, నీ వైఫ్ ఒక బిచ్. ఇప్పుడు కూడా అంటున్నాడు కదా, మీ బావతో ఉండకూడదు, మీ బావతో ఉంది కాబట్టి నేను ఉన్నాను అని చెప్తున్నాడు కదా. నేను నీకు మంచి చేశా, ఆ అమ్మాయిని నీ నుంచి దూరం చేసి నేను నీకు మంచి చేశా, ఫేవర్ చేశా అని చెప్తాడు సార్. అతనికి ఇతనికి అసలు నాకు ఇతని బెస్ట్ ఫ్రెండ్ మీద కోపం వస్తూ ఉండేది సార్. పెళ్ళైన టైంలో మొత్తం అంత బాగా చూసుకుంటాడేంటి అనే కోపం వస్తుండేది. అంత బాగా చూసుకునేవాడు అతను. ఆ అమ్మాయి ఫుడ్ పంపిస్తూ ఉండేది. వీళ్ళిద్దరు అన్నా చెల్లి అనుకుంటే ఇది నడుపుతున్నారని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఈవెన్ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఖమ్మం జిల్లా వల్లాపురం అనే ఊర్లో ఉంటారు వాళ్ళు, ప్రాపర్ ఫార్మర్స్ ఫ్యామిలీ. వాళ్ళ అమ్మ అంటది, సార్ అందరూ చేస్తున్నారు, మా అమ్మాయి కూడా చేసింది, తప్పేంటి అంటే ఆవిడ కూడా చేసిందా సార్? నాకు అర్థం కావట్లా. వాళ్ళ హస్బెండ్ అడగాల వెళ్ళి, అంటే మీరు కూడా చేశారా ఆంటీ అని అడగాల? ఏంటి సార్ అసలు చీటింగ్ అనేది ఇంత విషయమా? చీటింగ్కి గోత్రూ అయితే నాకైన ప్యానిక్ అటాక్స్కి, నాకైన పుల్లింగ్ లెగ్ సిండ్రోమ్కి, నాకు పోయిన హెల్త్కి ఏంటి సార్ ఎవరు నాకు ఆన్సర్ ఇచ్చేది? ఈ ఫెమినిస్ట్ అమ్మాయిలు ఇతనితో తిరుగుతున్న ప్రతిదీ ఫెమినిస్టే, ప్రతిదీ పొద్దున్న లెగిస్తే ఫెమినిజం కొటేషన్స్ పెట్టిద్ది. ఇవన్నీ చెప్తాయి సార్, ఇవన్నీ పెద్ద పతివ్రతల్లాగా చెప్తాయి సార్. రోడ్లెక్కి అమ్మాయిలను మోసాలు చేయకూడదు, నన్ను వాడు చీటింగ్ చేశాడు. మీరేం చేస్తున్నారు? పక్కన అమ్మాయి, నేను ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ని, పర్లేదు హైదరాబాద్లో నాకు కొన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి, నేను బిజినెస్ నడుపుతున్నాను, నాకంటూ ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వాయిస్ ఉంది, నాకు సోషల్ మీడియాలో వాయిస్ ఉంటేనే మీరు నాతో ఇలా ఫుట్బాల్ ఆడుతున్నారు. ఐశ్వర్య శర్మ అనే అమ్మాయి చీతు అంది నన్ను చూసి. మామూలు అమ్మాయిలు ఏం చేస్తున్నారు సార్ వీళ్ళు? అఫీషియల్గా ప్రాస్టిట్యూషన్ నడుపుతుందని చెప్తున్నాడు ఒక అమ్మాయి గురించి నాకు నా హస్బెండ్. ఆ అమ్మాయి మామూలు అమ్మాయిలు ఏం చేస్తున్నట్టు? అంటే వీళ్ళు ఏం చేసినా ఇది ఒక మాఫియానా సార్? వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళే సార్, ఇండస్ట్రీ వాళ్ళే అసలు చాలా వైరల్ పీపులే. ఇప్పుడు అలాంటి వ్యక్తులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు అంటే వీళ్ళు మాఫియానా? ఈ ఆడోళ్ళందరూ ఈ పెళ్ళైన మగాళ్ళతో కలిసి పెళ్ళాల మీద ఎక్స్ప్లాయిటేషన్ చేస్తూ ఉంటారా? పద్ధతిగా బతికే ఆడోళ్ళ మీద వీళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ చేస్తూ ఉంటారా? ఇది తీసుకోవాల్సిందేనా? ఇది రూలా? ఎక్కడుంది సార్? నాకు జీవో చూపించండి, ఒక జీవో చూపించండి నాకు. ఈ అమ్మాయిలందరూ ఎక్స్ప్లాయిటేషన్ చేస్తారు, పబ్లిక్గా ప్రాస్టిట్యూషన్ చేసుకునే అమ్మాయిలు మీ ఇళ్లలో పెత్తనాలు చేస్తారు, మీ హస్బెండ్తో 1 గంట నుంచి 4 వరకు కలిసి ఉంటారు, పైకి తిరిగి మీకు మెసేజ్లు పెడతారు, మీరు వచ్చినప్పుడు చీచీ తూతూ అనుకుంటూ వెళ్తారు, నన్ను కించపరుస్తూ ఉంటారు, నా డిగ్నిటీ అవుట్రేజ్ చేస్తుంటారు, నా మోడెస్టీని. ఇవన్నీ చేసే ఆడవాళ్ళకి ఎవరిచ్చారు సార్ జీవో? స్పెషల్ జీవో ఏమన్నా ఇచ్చిందా గవర్నమెంట్? నాకు అర్థం కావట్లేదు. ఎందుకు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు పద్ధతిగా ఉండే అమ్మాయిల్ని? వీళ్ళకి ఎవరిచ్చారు రైట్? అంటే నాకే పద్ధతి లేకుండా చేసేస్తే వీళ్ళందరితో నన్ను కలిపేసుకుందాం అనుకుంటున్నారా? నా ఎంట్రుకు కూడా టచ్ చేయలేరు సార్. నేను ఈరోజు శబదం చేస్తున్నాను, ఈరోజు నేను చిటికలేసి శబదం చేస్తున్నాను, నా ఎంట్రుకు కూడా టచ్ చేయలేరు. లాయల్టీ అనే విషయానికి నా గుమ్మం ముందుకు వీళ్ళు వస్తే నేను నా హస్బెండ్తో ఎంత లాయల్గా ఉన్నానో నాకు తెలుసు, నా హస్బెండ్ని నేను ఎంత ప్రయారిటీ ఇచ్చుకున్నానో నాకు తెలుసు. వీళ్ళందరూ వచ్చి నా క్యారెక్టర్ గురించి మాట్లాడే అంత పతివ్రతలు అయితే ఎవరు లేరు. అంత మాట్లాడాలని ఉంటే, అంత టైం వేస్ట్ చేసుకోవాలని ఉంటే నాకు చాలా చెప్పులు ఉన్నాయి ఇంట్లో, ఒక్కొక్క చెప్పు ఒక్కొక్క చెంప మీద తగ్గొడతాను, అంతేగాని ఖాళీగా అయితే నేను కూర్చోను. అంటే తనకి మీరేమన్నా నష్టం చేశారని అంటున్నాడా సార్? ఇప్పుడు అతను నాకు చెప్పింది అయితే, మరి బయట ఏం చెప్పుకుంటున్నాడో నాకు తెలీదు. అంటే ఇప్పుడు వాళ్ళందరూ అంత నమ్మి మిమ్మల్ని థ్రెటన్ చేస్తున్నారు, మీకు కాల్స్ చేసి మిమ్మల్ని మీతో హార్ష్గా మాట్లాడుతున్నారంటే అక్కడ ఏదో ఒకటి కన్విన్సింగ్గా చెప్పగలిగి ఉండాలి కదా. సో హౌ కెన్ హీ టెల్? అంటే ఏమేమి చెప్పు ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? సార్ నాకు 2 విషయాలు చెప్పాడు సార్. ఒకటి ఏంటంటే, నేను ఫిజికల్గా ఎంతమందితో ఉన్నా నా మనసులో నువ్వే ఉన్నావు అని ఒక మాట చెప్పాడు, విచ్ ఈస్ వేగ్, ఐ డోంట్ బిలీవ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను
నాకు ఒక రీజన్ ఏం చెప్పాడంటే సార్, ఇదంతా చేయడానికి అసలు ఎందుకు ఇంత డ్యామేజ్ చేసావు నాకు నువ్వు అని అడిగితే, పద్దాక నువ్వు నన్ను వదిలేస్తా అనేదానివి రిలేషన్షిప్లో, నాకు యాంగ్జైటీ అయ్యేది, అందుకే నేను నీ మీద ఇలా రివెంజ్ తీర్చుకున్నా అని చెప్పాడు. అయితే ఇక్కడ ఒక పాయింట్ సార్, వదిలేస్తా అనే డిస్కషన్స్ మాకు వచ్చినాయి. ఆ రోజు నిజంగా నేను ఇతను కన్విన్స్ చేసింది వినకుండా లెఫ్ట్ అయ్యి ఉంటే నా లైఫ్ ఇంకా చాలా బెటర్గా ఉండేది. వదిలేస్తా అన్న పాయింట్లో ఇతను నన్ను పట్టుకొని ఆపాడు ప్రతిసారి. నేను కూడా అతని మాట విన్నాను కాబట్టే, నా కన్సర్న్ ఉంది కాబట్టే నేను కలుసున్నా కన్సర్న్తో. వదిలేస్తా అనే పాయింట్స్ ఎందుకు వచ్చినాయో కూడా మాట్లాడాలి కదండి సార్. ఇతను కూర్చొని నువ్వు నన్ను వదిలేస్తా అంటే రివెంజ్ తీర్చుకుంటావా అంటే, నువ్వు చేసిన వాటికి వదిలేక కలిసి ఉంటాను రూలా? పిశాచ ప్రేమ ఇదేమన్నా? ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను సార్? ఇప్పుడు అతను నాకేం రోల్స్ రాయ్స్ కార్ కొనివ్వాలని నేను ఆ అమ్మాయిలాగా ఎక్స్పెక్ట్ చేయట్లా, లేదా ఇంటికి ఒక ₹1,00,000 తీసుకురా అని అడగట్లా. మొత్తం నేనే చేస్తా, నువ్వు వెళ్ళి నీ కెరీర్ చూసుకో. మా ఇద్దరు కన్వర్జేషన్స్ ఇవే. నువ్వు వెళ్ళి నీ కెరీర్ చూసుకో, ఎండ్ ఆఫ్ ద డే ఒక 5 నిమిషాలు నాతో ప్రేమగా మాట్లాడు. అంటే మీ నాన్నకి సాటిస్ఫాక్షన్ లేకపోతే, మీ అమ్మకి సాటిస్ఫాక్షన్ లేకపోతే నా జీవితం అదా? మీ మమ్మీ డాడీని సాటిస్ఫై చేసేవాళ్ళు నువ్వు చేసుకోవాలి, అది నీ బాధ్యత. నువ్వు నన్ను లాక్కొచ్చి 1.5 పడ్డాడు సార్ నా వెంట. నేను చెప్తానే ఉన్నా అతనికి, ఈ లవ్ అనేది ఎక్కువ కాలం నడవదు, నా మాట విను. నువ్వు చాలా అప్పటికి నాకు అతను మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాడనే ఒపీనియన్ ఉండేది, ఇప్పుడు లేదు. నువ్వు పర్లా కాస్త రెప్యూటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చావు, నేను పర్లా కాస్త రెప్యూటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చావు. అనవసరం కాంప్లికేట్ చేసుకోవద్దు. నాకు వెళ్ళిపోవాలని ఉంది, నాకు మిస్ ఇండియాకి వెళ్ళాలని ఉంది, నాకు ఆ కాంపిటీషన్కి వెళ్ళాలని ఉంది, నాకు మోడలింగ్ పిచ్చి. నన్ను వదిలేసేయి. వదలలేదు ఏ రోజు. నువ్వు లేకపోతే నేను బతకలేను అన్నాడు. ఇప్పుడు ఎలా బతుకుతున్నాడు సార్ అసలు? మరి అంటే ఇప్పుడు పద్దాక పెళ్లి చేసుకున్న అమ్మాయి దగ్గరికి వచ్చి నేను చంపేస్తాను, నరికేస్తానంటే మగతనం అయిపోతుందా? లేదా 10 మంది అమ్మాయిలు ప్రూవ్ చేయాలా ఇతను మగతనాన్ని? పెళ్ళాంకంటే ఎక్కువ మగతనం ఎవరికి తెలుస్తుంది సార్ ఒక మగాడి దగ్గర? నాకు తెలియాలి అది. నాకు ఎక్కడ అనిపిస్తుంది అంటే, నన్ను ఇబ్బంది పెట్టకూడదు అనే జెన్యూనిటీ ఉంటుంది కదా, ఆ పాయింట్లో అనిపిస్తుంది అబ్బా వీడు ఎంత మంచి మగాడు అని. అంతేగాని కూర్చొని పద్దాకు వచ్చి నేను నిన్ను నరికేస్తా 3 సార్లు దాచుకుంటా సార్, 4గోసారి నేను గందిస్తాను, అంతే కదా. ఇప్పుడు మీ మీదకి నేను 4 సార్లు గన్ తీసుకొని వచ్చాను సార్, 3 సార్లు దాచుకుంటారు, 4గోసారి కూడా దాచుకుంటారా? అంతే కదా, ఏదో ఒక టైంలో పద్దాక నేను వచ్చేసి నా ఇంటి ముందు కారు పెట్టుకొని కూర్చొని నేను చంపేస్తా, నరికేస్తా అంటే ఏంటది? నాకుండే సోర్సులు నేను ఎత్తుక్కుంటాను. ఇంకా నీ మీదకి ఈరోజు నేను రావడానికి కారణం నువ్వు. నీ మీదకి ఈరోజు నేను వచ్చేలా నువ్వే చేసావు. నేను నిన్ను బతిల్లాడా, అడుక్కున్నా, ప్లీజ్ మహేష్ నువ్వు ఇది కాదు, నువ్వు మారిపోయావు, దయచేసి ఒక్కసారి ఆగు, మరీ స్పీడ్గా వెళ్ళిపోతున్నావు, ఒక్కసారి ఆగు, మన ఇద్దరికి ఒక ఐడెంటిటీ ఉంది, ఒక్కసారి ఆగు, చెప్పిన మాట విను. ప్రతిసారి నేను డ్యాన్స్లు వేస్తాను, నేను కూచిపూడి కథక్కళ్ళి వేస్తాను, నేను నెత్తి మీద ఎక్కంటే ఎవరు పడతారు సార్? ఎవరు పడతారు? ఈరోజు నా మీద లేబుల్స్ వేస్తున్నాడు, ప్రూవ్ చేయమనండి. మీరే పిలవండి, పోను నేను కూర్చుంటా, ఆధారాలు తీసుకురమ్మనండి. అతని కెరీర్ నాశనం చేయాలని నాకేదో ఉందనే భ్రమల్లో ఉంటున్నాడు. అతన్ని చూసి నేను కుళ్ళుకోవటానికి నాది రియల్ మార్కెట్ సార్. నేను ఎవరిని చూసి కుళ్ళుకునే పరిస్థితిలో లేను. అండ్ మోర్ ఓవర్ అతను నేనేదో డ్యామేజ్ చేయాలనుకుంటున్నాడు. అతను వచ్చి నన్ను డ్యామేజ్ చేస్తా, ఆ అమ్మాయి డ్యామేజ్ చేస్తుంది అనేది షీల్డ్గా పెట్టుకోవటం చాలా తప్పు. నువ్వు 4 గోడల మధ్యలో రాళ్ళు ఇసిరి 4 గోడల మధ్యలో ఫోన్ చేసి డైరెక్ట్గా కూడా చెప్పలా. మళ్ళీ నేను ఇంటర్వ్యూ ఇస్తే వాళ్ళకి డైరెక్ట్గా కూడా ఫోన్ చేయటం కాదు, పక్కన 2 ఉంటారు రేపిస్టులు. వాళ్ళిద్దరిని వాళ్ళ అమ్మాయి ఎక్కడి నుంచి అయితే జల్లెడ బట్టి తెచ్చిందో కానీ 2 రేపిస్టులు ఉంటారు పక్కన, అమ్మాయిలు సెట్ చేసేవాళ్ళు. ఒకడేమో అమ్మాయిలకు పక్కలేస్తుంటాడు, ఒకడేమో అమ్మాయిలు సెట్ చేస్తుంటాడు. వాళ్ళు ఇప్పుడు నేను తర్వాత నన్ను ఇంకా కదిలిస్తే నేను కొన్ని వీడియోస్ ఇస్తాను సార్. ఆ వీడియోస్లో ఆ రేపిస్టులు మీకు కనిపిస్తారు. వాళ్ళు ఎంత నీట్గా ఈ అమ్మాయిల్ని ఒక్కరోజు కూడా నా మొహం చూసి వాల్యూ ఇవ్వలా కానీ వీళ్ళు ఇతన్ని కట్టుకున్నందుకు. ఈ ప్రాస్టిట్యూషన్కి వచ్చే అమ్మాయిల్ని మాత్రం జాగ్రత్తగా పదిలంగా పట్టుకొని తీసుకెళ్తా ఉంటారు. ఏంటి సార్ అది? పెళ్లి చేసుకున్న అమ్మాయికి ఏమో డీగ్రేడేషన్ చూపిస్తారా? ఇలా 10 మంది అబ్బాయిలతో తిరుగుతా నీ ఇంటికి వచ్చేదాన్నేమో రాణిలా చూస్తారా? వాళ్ళ ఫాదర్ అడుగుతున్నారు, నువ్వు రాణివా, అదేమన్నా రాణియా, అదేమన్నా షావుకారా? పెళ్లి చేసిన రోజు నేను రాణినా? పెళ్లి చేసిన రోజుకి ఈ రోజుకి ఏం మారింది? ఆ రోజు నేను షావుకారనా? నీ చేతులతోనే అక్షంతలు వేసావు కదా, ఎందుకు వేసావు? మీ ఇష్టమా? మీకు నచ్చినంత కాలం మీరు రాణులు, నచ్చడం అయిపోగానే మేము ఇది అంటే ఏంటి సార్ ఇది? మా పేరెంట్స్ ఏమన్నా ఇతనికి అమ్మాయిలను సప్లై చేయడానికి అంటున్నారా? ఇప్పుడు అతని దగ్గరకు వచ్చే మిగిలిన అమ్మాయిల మీద కూడా నాకేం లేదు. నేను చాలా ప్రేమగా వెళ్ళిన అతను నా అమ్మాయి దగ్గరికి,
ఏం చెప్పుకుంటున్నాడు నాకు తెలీదు, వాళ్ళు నన్ను ఎందుకు హేట్ చేస్తున్నారో నాకు తెలీదు, వచ్చి నాతో మాట్లాడమనండి, నేను చెప్తాను. పాతకాలం అమ్మాయిలాగా కూర్చొని అమ్మాయిలనే నేను బ్లేమ్ చేయట్లా. ఇతని దగ్గర కరెక్ట్గా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళడు అసలు. సార్ ప్రతి ఒక్కళ్ళలో మిస్టేక్స్ ఉంటాయి సార్, నేను డినై చేయను. అతను కలిసి ఉండాలా విడిపోవాలా అనే క్లారిటీ అతనికి ఉండాలి. జుట్టు పట్టుకొని ఇలా దగ్గర పెట్టుకొని పంచులు కొడతా 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 అంటే ఏదో ఒక టైంలో వెనక్కి తంతాం, ఎంతసేపు కొట్టించుకుంటాం, అంతే కదండి సార్. అంతే కదా. సో ఫైనల్గా ఇప్పుడు వాళ్ళ ఏ ఏ ఏ స్టేజ్లో ఉన్నారు మీతో, అంటే లైక్ హౌ దే ఆర్ ట్రీటింగ్ యూ నౌ ఇప్పుడు? సార్ అసలు మాకు మాటలు లేవు. నేను రీసెంట్గా కూడా అతనికి టైం ఇచ్చా, ఈ మంత్ 10th వరకు టైం ఇచ్చా, 8th వరకు అనుకుంటా. నాకు మాటలు చెప్పాడు, 8th తర్వాత నేను వస్తా కూర్చుంటా మ్యూచువల్ తీసుకుందాం అని. ఇంకా నాకు అది కూడా అతను ఎంట పడి 13 ఏళ్ళు పడ్డాను చాలు సార్, ఇంక విడిపోవటానికి కూడా పడాలని అయితే నాకు లేదు. నాకు వాళ్ళ నుంచి థ్రెట్ ఉంది సార్, 100% ఉంది. వాళ్ళు యాక్సిడెంట్ ద్వారానో లేకపోతే ఇల్లీగల్ గన్ ద్వారానో నన్ను చంపడానికి చూస్తున్నారు అని నాకు మ్యూచువల్స్ చెప్పారు. ఓకే. ఈ మాటలు అతనే నాతో డైరెక్ట్గా కూడా అన్నాడు, నా గురించి నువ్వు బయట మాట్లాడితే నేను చంపేస్తాను అని. ఇప్పుడు నేను ప్రెగ్నెన్సీలో నాకే సూసైడల్ థాట్స్ వచ్చాయి ఇతను చేస్తున్న హెరాస్మెంట్కి. నా ఫైనాన్షియల్స్ బ్లాక్ చేసి, నాకు కార్ లేకుండా చేసి, నన్ను ఇంత వేధించినందుకు నా చేతులతో నేను చచ్చిపోవాలని నాకే అనిపించింది. ఇతను అనుకుంటే నాకేంటి సార్, నా లైఫ్ని నేను గివప్ చేయాలనే మూమెంట్ వచ్చాక ఎవరుంటే ఏంటి సార్, ఎదుర్కోవాల్సిందే కదా. అంతే కదండి సార్, మిమ్మల్ని తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తారు, ఈత రాపైన ట్రై చేస్తారుగా. నేను అదే చేస్తున్నాను అతనితో. సరే, కాల్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు, ఫ్లైట్ మోడ్లో ఉన్నట్టుందట, ఆఫ్ వస్తుంది. సో ఫైనల్లీ మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవుట్ ఆఫ్ ఆల్ దిస్ మెస్? మీరు ఎంత రప్చర్ అయింది, కేసులు విన్నారు, ఇప్పుడు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది, వీటన్నిటి నుంచి ఫైనల్గా మీరు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? సార్ నాకు మనసులో ఒక ఒపీనియన్ ఉంది, అదేంటంటే ఇతని గ్రోత్ అతనికి సంబంధించిన ఎవరికో నచ్చట్లా, అసలు అతనికే నచ్చట్లేదేమో నాకు తెలీదు. ఎందుకంటే ఇతనికి ఏర్పడ్డట్టు సోర్సెస్ అందరికి ఏర్పడవు. బయట జనాలు టాలెంట్ ఉండి గ్లామర్ ఉండి ఒక రోల్ కోసం అల్లాడిపోతున్నారు. ఇతనికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, పక్కన స్లేవ్ లాగా పనిచేసిన పెళ్ళా ఉంది ఇన్ని సంవత్సరాలు. ఇవన్నీ ఉంచుకొని కూడా ఇతను ఇంత చేస్తున్నాడంటే సార్, అతనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని కెరీర్ మీద అతనికి రెస్పెక్ట్ లేదు, నాకు కాదు. అతనికి రెస్పెక్ట్ ఉంటే ఫస్ట్ అతను ఇన్ని డ్యాన్స్ లేడు. అండ్ అతని వెనకుండి ఇద్దరు, మరి నా దృష్టిలో ఇద్దరు పెద్ద మనుషులు మోటివేషన్ ఇస్తున్నారు అతనికి. ఒక ఆయన అయితే అసలు మెయింటెనెన్స్ కూడా కట్టకు, నీ వైఫ్కి నీ బిడ్డకి ఏం చేస్తారు అని ఆయన కూడా బూతులు మాట్లాడుతున్నారు. సరే, ఎవరైనా బూతులు మాట్లాడటం ఒక సెకండ్, నాకు వాళ్ళ గురించి మాట్లాడాలని ఇంట్రెస్ట్ కూడా లేదు సార్ అసలు. వాళ్ళు కనుక నన్ను వచ్చి ఫేస్ చేస్తే నేను అప్పుడు ఫేస్ చేస్తాను వాళ్ళని. ఎందుకంటే ఫస్ట్ రాయి ఎప్పుడు నేను వేయలే ఎవరి మీద, నా మీద రాయేస్తే మాత్రం నేను రెస్పాండ్ అయ్యా. ఇప్పుడు ఆయన ఏమంటారంటే సార్, ఆయన ఒక పెద్ద మనిషే, మెయింటెనెన్స్ కూడా కట్టకంటారు బిడ్డకి. అసలు మెయింటెనెన్స్ కట్టనప్పుడు బిడ్డతో ఏంటి సార్ సంబంధం? పాలిస్తున్నారా, పెంచుతున్నారా, లేకపోతే పొద్దున్న నుంచి డైపర్లు మారుస్తున్నారా, లేకపోతే తిండి పెడుతున్నారా, ఏం చేస్తున్నారు సార్? ఒక ఫైనాన్షియల్ అసిస్టెంట్ కూడా ఫాదర్ చేయలేకపోతే ఇంకా ఏంటి ఫాదర్ వచ్చి చేస్తుంది? ఇప్పుడు మేము ఇద్దరం కలిసి ఉండట్లేదు, అతను రోజు రావటానికి లేదు, ఎప్పుడో వస్తాడు. ఫస్ట్ రానిచ్చా, ఎప్పుడైతే నా విల్లా ముందుకు వచ్చి నేను చంపుతా అన్నాడు ఆ రోజు నుంచే నేను రానివ్వట్లా. అప్పుడుదా రోజు రానిచ్చా నేను నా ఇంటికి. కాస్త డీసెన్సీగా డిగ్నిఫైడ్గా విడిపోదాం అనుకున్నా, అతనికి ఉండాలి కదా. అంతే కదండి సార్. అతనికి సంబంధించిన వాళ్ళ సజెషన్స్ వినటం కాస్త ఆపేసి ఇప్పటికైనా అతను ఒక సెన్సెస్లోకి వచ్చి, ఇన్ని సంవత్సరాలు అసలు అతనితో ఎవరున్నారు, ఎంతో కొంత అతను ఇప్పుడు కాటలేస్తున్నాడు కదా మాకు, మేము ఎంత హెల్ప్ అయ్యామో కాస్త సెన్సెస్లోకి వచ్చి, విడిపోయేటప్పుడు కూడా ఒక పద్ధతి ఉంటుంది, దాన్ని కూడా నీట్గా హ్యాండిల్ చేద్దాం అనే సెన్సెస్కి అతను వస్తే నాకు హ్యాపీయే సార్. ఓకే, ఫైనల్లీ మీరు అనేది ఏంటంటే విడిపోవడమైనా కనీసం డీసెంట్గా ఉండాలి, కలిసి ఉన్నప్పుడు ఎలాగో డీసెంట్గా లేము కదా అనేది లైఫ్ లాంగ్. ఇప్పుడు నేను అతను చుట్టలు వేసుకొని కాటలు వేసుకోలేంగా, ఏదో టైంలో విడిపోవాలి, అది సరిగ్గా అవ్వమంటున్నా. ఆ బ్యాడ్ అడ్వైజులు ఇచ్చే పాతకాలం వాళ్ళందరినీ తీసుకొస్తే, నేను పాతకాలం అమ్మాయిని కాదు కదా, టెక్నాలజీ అడ్వాన్స్ అయింది కదా, ఇవి నేను ఎట్లా తెప్పించుకోగలిగా? ఎంత అడ్వాన్స్ అయితే టెక్నాలజీ నేను ఇది తెప్పించుకోగలిగా? ఎవరి అయినా ఏ అయినా తెప్పించుకోవచ్చు సార్, చేతిలో డబ్బు ఉండాలి అంతే. క్యారెక్టర్ అసాసినేషన్స్ చేస్తుంటే తెప్పించుకోకుండా ఎందుకు ఉంటారు సార్? అంతే కదండి సార్.
డిఫమేషన్ చేస్తున్నారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, ముద్రలు వేస్తున్నారు. రియాలిటీకి రండి. మీరు చెప్పింది నన్ను 100 మంది హేట్ చేస్తే నాకేం పోదు, నీకేం పోతుంది, నువ్వు తెలుసుకో. అది నువ్వేం బిల్డ్ చేసుకున్నావు ఇంత పడగొట్టుకోవడానిక? చేసుకుంటే అసలు ఎందుకు చేసుకున్నావు? టైం పాసా? సెన్సెస్లోకి రమ్మని చెప్తున్నా సార్, అంతే, అంతమించి ఏం లేదు. ఓకే. సో తను అడుగుతుంది అయితే ఒకటే, కలిసి ఉన్న రోజులు ఎలాగో సంతోషంగా లేవు, చాలా రప్చర్ అయింది, కనీసం విడిపోయేటప్పుడైనా ప్రశాంతంగా విడిపోదాం, నన్ను నా బిడ్డని ప్రశాంతంగా బతకనివ్వండి అనేది తను చెప్తున్న మాట. మరి మహేష్ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. ఒకవేళ ఇప్పటికే తను ఎక్కడైనా మాట్లాడితే వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుతున్నారంటూ తెలుస్తోంది. మరి ఏం మాట్లాడతారు, ఎలా రెస్పాండ్ అవుతారు ఇప్పుడు ఈ కేసులకు సంబంధించి వస్తున్నటువంటి మొత్తం వార్తలకు సంబంధించి? ఫైనల్గా ఇది ఎలా ఎండ్ అవుతుంది అనేది ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని ఫాలో అప్ చేద్దాం. తప్పకుండా మీకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్.